హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గాని. సారీ, లాస్ట్ వీక్ మనకి బిజీ స్కెడ్యూల్ ఉండడం వలన ఏమి రికార్డ్ చేయలేకపోయాం. ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే ఏం లేదు. బేసిక్‌గా ఈ వారం అంటే ఈ సంవత్సరంలో అందరూ ఎదురు చూసే వారం, నేను కూడా ఎదురు చూసే వారం. సో, నా షో ఏంటంటే ఆహ్, ఫ్రైడే డిసెంబర్ 22 2:35 పీఎం ఈఎస్టీ నా షో నేను సెట్ చేశా ఫర్ వన్ అండ్ ఓన్లీ 'సలార్' సినిమా. ఆఫ్‌కోర్స్ నేను అనుకుంటున్నా అంటే మా ఇయర్ ఎండ్ వస్తుంది కదా! నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే మీకొస్తది. పక్కా నేను గ్యారంటీ ఇస్తాను. అది వస్తది. ఈ ఈ ఈ వారంలాగా ఉండదు. సో, ఏందంటే బెస్ట్ మూవీ అంటే నేను ఆలోచిస్తున్నా. ఏందిరా బెస్ట్ మూవీ అంటే ప్రస్తుతానికైతే ఐ వుడ్ గో విత్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. నేను ఆ సినిమా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. ఇప్పటి వరకు ఒక 3 సార్లు చూసా. అది ప్రెజెంట్ డేలో నాకది జరగడం అనేది అది అసాధ్యమైన పని. బట్ ఆ సినిమా అంటే నాకంత ఇష్టం. అండ్ యాహ్! ఐ థింక్ నేను అనుకుంటున్నా చాలా లైక్ ఎక్స్‌పెక్టేషన్స్ అదంతా పరంగా ట్రైలర్ వచ్చింది. ఈరోజు రిలీజ్ ట్రైలర్ వచ్చింది. అది కూడా బావుంది. నాకు ఒకటే మైనస్ ఏందంటే బీజీఎం అంత ఎలివేట్ చేయలేదు. ఎందుకంటే బేసిక్‌గా ఒక 'ప్రశాంత్ నీల్' గారు అండ్ ఒక 'ఎస్ఎస్ రాజమౌళి' గారు 2 ఒకటేలాగా ఉంటది. ఏందంటే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నీకు సినిమా మొత్తం గూస్ బంప్స్ తెప్పించగలిగే ఏకైక ఈ 2 దర్శకులే అని నేను బల్ల గుద్ది నేను నమ్ముతాను బేసిక్‌గా. సో, యాహ్! అదే మరి అది మీకు ట్యూస్‌డే వస్తది. మేము యాక్చువల్లీ అనుకున్నాం ఏందంటే, ఒరేయ్! మండే చేయాలా? ఫ్రైడే చేయాలా? అని చెప్పి. మేబీ మండే వస్తది. మేబీ ఫ్రైడే వస్తది. నిజంగా నాకు తెలీదు గానీ, మండేకి షిఫ్ట్ చేద్దామని నేను అనుకున్నా. ఎందుకంటే, ట్యూస్‌డే అంటే అది నేను ఆఫీస్‌కెళ్ళే ఒక రోజు. అది అది వేరేలాగా అవుతది. బట్ యాహ్! అది వేరే విషయం అనుకో. ఇంకేమైనా అప్డేట్‌లు ఉన్నాయంటే, యాహ్! 'డున్కీ' కూడా చూస్తా. కానీ 'డున్కీకి' మేము రివ్యూ ఇస్తామా అనేదే నేను ఆలోచిస్తున్నాను. మేబీ 'సలార్' రివ్యూలో నేను మేబీ స్టార్టింగ్‌లో అది నేను చెప్తాను గానీ, మీకు పక్కా చెప్తున్నా కదా! నెక్స్ట్ ట్యూస్‌డే, నెక్స్ట్ మండే, నెక్స్ట్ ట్యూస్‌డే పక్కా మీకు 'సలార్' రివ్యూ వస్తది. అండ్ నేనొకటే చెప్తా, సినిమా చూసిన తర్వాత మీరు రివ్యూ వినండి. ఎందుకంటే మేము బేసిక్‌గా స్పాయిలర్ లేకుండా మేము రివ్యూ చేయాలంటే అది అసాధ్యమైన పని. సో, యాహ్! నేను అదొకటే చెప్తా. సినిమా చూసి మీరు రివ్యూ వినండి. సినిమా చూడకుండా మీరు రివ్యూ వినకండి. అదొకటే చెప్తా. సో, అందుకే ఎప్పుడు మీరు గమనిస్తే నేను స్పాయిలర్ అని చెప్తున్నా స్టార్టింగ్‌లో. 'యానిమల్‌కి' అదే చేసాం. 'హాయ్ నాన్నకి' అదే చేసాం. అండ్ యాహ్! యాహ్! బేసిక్‌గా అదే. సో, యాహ్! చెప్తా హోప్‌ఫుల్లీ ఈ సంవత్సరంలో 2023లో బెస్ట్ మూవీ అయితే 'సలార్' అదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటేందంటే 'ప్రభాస్' గారికి హిట్ వచ్చి 6.5 సంవత్సరాలు అవుతుందండి. యెస్, ఆయన లాస్ట్ హిట్ 'బాహుబలి 2'. సో, 6.5 సంవత్సరాల తర్వాత ఆయనకు మళ్ళీ బాక్స్ ఆఫీస్ పరంగా ఆయనకు ఒక విజయం సాధించాలనేది మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్. నా థర్డ్ ఫేవరెట్ యాక్టర్ 'ప్రభాస్' గారు. ఆయన సినిమాలు చూసే నేను పెరిగాను. ఆయన కలిసే అదృష్టం నాకు కూడా వచ్చింది. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ మన తెలుగోడంటే మనందరికి ఆహ్, మనందరం ఆహ్, ఆహ్, మనందరం గర్వపడే ఒక విషయం అనమాట. సో, యాహ్! అదే సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాక్స్ ఆఫీస్ పరంగా ఒక బ్లాక్ బస్టర్ వచ్చి అన్ని రికార్డులు మరొక్కసారి తిరగరాయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ సలార్ టీమ్. ఫ్రైడే సినిమా చూసి మళ్ళీ మండే కలుద్దాం. బట్ యాహ్! అంతే. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, ఆఫ్‌కోర్స్ ప్రామిస్ చేసినట్టు 'ఆజాద్'. బట్ యాహ్! ఈ సినిమా మళ్ళీ చూడడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన ఒక సినిమా. బట్ జస్ట్ ఏంటంటే చూసి చాలా సేపయింది. సో, యాజ్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ వైజయంతి మూవీస్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాత అశ్విని దత్ గారు. దిస్ మూవీ స్టార్స్ కింగ్ నాగార్జున గారు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్ సౌందర్య గారు. ఆహ్, రఘు లెజెండరీ ఆహ్, లెజెండరీ విలన్ రఘువరన్ గారు. శిల్పా శెట్టి గారు ఇన్ హర్ థర్డ్ తెలుగు మూవీ ఐ థింక్. దాని తర్వాత బెనర్జీ గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానంద గారు, సుజిత గారు, అదే మన 'ఆజాద్' చెల్లుగా నటించిన ఆమె యాక్ట్రెస్ పేరు సుజీత అనమాట. 'నూతన్ ప్రసాద్' గారు ఇన్ ఎ క్యామియో రోల్, 'రఘునాథ్ రెడ్డి' గారు ఇన్ ఎ క్యామియో రోల్, 'తనికెళ్ళ బండి' గారు, 'ధర్మాపు సుబ్రహ్మణ్యం' గారు, 'నరసింహ్ యాదవ్' గారు అండ్ మన 'ఎంఎస్ నారాయణ' గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి సుద్దెల అశోక్ తేజ గారికి, వేటూరి సుందరరామూర్తి గారికి, చంద్రబోస్ గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ సినిమాకి సాహిత్యం రాశారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి చోట కె. నాయుడు గారికి, ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి శ్రీనివాసరాజు గారు, 'మన్మధుడు', 'సీతారామరాజు', మహేష్ బాబు 'రాజ్ కుమారుడు' అండ్ మన నాగార్జున గారి 'నేనున్నాను' ఫేమ్ ఈ అన్ని సినిమాలకి ఆర్ట్ డైరెక్షన్ చేసేది. అండ్ 'ఆజాద్' సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసేది శ్రీనివాసరాజు గారికి. ఎడిటింగ్ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్స్ మార్తన్ కె. వెంకటేష్ గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి కన్నల్ మాస్టర్‌కి, థ్రిల్లర్ మంజు గారికి.
ఈ సినిమాకి అంటే నాకిదే కారణం అనిపిస్తది. సో, జనరల్‌గా ఈయన ఒక సినిమాకి 2, 3 రైటర్స్ పనిచేస్తారు. లేకపోతే ఒకటే రైటర్ పనిచేస్తారు. వాళ్ళు రైటర్, డైరెక్టర్ అయితే. ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు ఒక 6 మంది పనిచేశారు. సో, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అసిస్టెంట్స్ పరంగా ఫిరోజ్ భగత్ గారు, ఎన్ మహారాజన్ గారు, క్రేజీ మోహన్ గారు, భూపతి రాజా గారు. భూపతి రాజు గారు రోట్ నాకు తెలిసినంత వరకు 'అందరివాడు' సినిమా స్టోరీ రైటర్ భూపతి రాజు గారు. అది అందరికీ తెలిసి ఈయన ఒక గొప్ప రచయిత అనుకుంటా. 'యందమూరి వీరేంద్రనాథ్' గారు కూడా ఈ సినిమాకి పనిచేశారనమాట. సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి 'పరుచూరి బ్రదర్స్' గారికి ఆఫ్‌కోర్స్ అందరికీ తెలుసు. 'పరుచూరి వెంకటేశ్వరరావు' గారికి అండ్ 'పరుచూరి గోపాలకృష్ణ' గారికి. అండ్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ రాసినటువంటి 'తిరుపతి స్వామి' గారికి ఇన్ హిస్ సెకండ్ తెలుగు మూవీ ఆఫ్టర్ మన 'వెంకటేష్' గారి 'గణేష్'. ఈ సినిమాకి నిర్మాత అశ్విని దత్ గారు. అండ్ ఈ సినిమా సెప్టెంబర్ 29, 2000 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే నేను చెప్తా మీకు. నేను 2005లో ఇండియాకి వచ్చాను. అప్పుడు ఏ సినిమా చూశానంటే 'అందరివాడు' చూసా. సూపర్ చూశాను. అందరి 'అందరివాడు' చూశాను. దాని తర్వాత 'అపరిచితుడిని' చూశాను. నా కర్మ ఏంటంటే సో, మేము కూకట్పల్లిలో ఉంటాం. కూకట్పల్లిలో మీ అందరికీ తెలుసు ఫేమస్ థియేటర్స్ ఏంటంటే ట్విన్ థియేటర్. ఒకటి భ్రమరాంబ, ఇంకోటి మల్లికార్జున. సో, నాకు బాగా గుర్తు మల్లికార్జునలో 'అపరిచితుడు' ఏసినాడు. అండ్ దెన్ భ్రమరంభలో అతడు ఏసినాడు. నేను ఇది ఆర్డర్ చెప్పా మా అతడు ఎపిసోడ్ వింటే మీరు మీరు వినొచ్చు గానీ. సో, అక్కడికొస్తే అతడుకి టికెట్స్ దొరకలే. అపరిచితుడికెళ్ళాం. సో, ఆ టైంలో నేను ఇండియాకెళ్ళి సో, నేను టీవీలో సినిమా చూస్తున్నా. ఏందంటే, అప్పుడు ఆహ్, నా వయసు ఒక 8 ఏళ్ళనమాట. సో, టీవీలో సినిమా చూస్తున్నా. అప్పుడు 'చెమచక్కని' పాటొచ్చింది. నాకు సినిమా గుర్తులేదు గానీ, నాకు ఆ పాట గుర్తు. అని పాట చాలా బాగుంది. ఏంటి ఈ సినిమా ఎప్పుడు చూడలేదని చెప్పి, మా ఇంట్లో ఉండే ఒక బంధువుని అడిగాననమాట. ఈ సినిమా పేరేంటే 'ఆజాద్' అని చెప్పారు. సో, అంటే యాక్చువల్లీ చూడాలని ఉండేది. ఎందుకంటే సినిమా 'నాగార్జున' గారు ఉన్నారు. అప్పట్లో నాకు తెలిసిన వన్ ఆఫ్ ది ఓన్లీ హీరో అంటే వరుసగా అందరూ తెలుసు. బట్ యూ నో ఆహ్, ఆహ్, 'నాగార్జున' గారి సినిమా అంటే చూద్దాం చూద్దామని నేను అనుకున్నాను. సో, అప్పుడు స్టోర్‌కెళ్ళి వీసీడీ కొన్నాను. సినిమా చూశాను. అప్పుడు అప్పుడు నాకు సినిమా నచ్చింది. అండ్ దెన్ నాకు బాగా గుర్తు మళ్ళీ యూఎస్‌కొచ్చిన తర్వాత పాటలు డౌన్‌లోడ్ చేసి నేను చాలా వినేవాడని. చాలా వినేవాడిననమాట. ఆ పాటలన్నీ. దాని తర్వాత నాకు తెలిసిందేంటంటే సినిమా అంత పెద్ద సక్సెస్ గాదు. అంటే సినిమా హిట్ అయిందా అనేది నిజంగా నాకు తెలీదు. అంటే ఎవడు కన్ఫర్మ్‌గా ఆడు చెప్పడు గానీ, సినిమా యావరేజ్ ఆడిందన్నారు. కొంతమంది అబోవ్ యావరేజ్ ఆడిందన్నారు. అబోవ్ ర అబోవ్ యావరేజ్ ఆడిందని కొంతమందంటారు. నాకు తెలిసి ఈ సినిమా ఆడిందో లేదనేది ఒక్కడికే తెలుసు. అదే అశ్విని దత్ గారు. సో, అదొకటే చెప్తా. సో, ఏమైందంటే దాని తర్వాత సినిమా నేను అస్సలు చూడలేదు. నాకు సినిమా అస్సలు గుర్తులేదు. బట్ పాటలైతే నాకు గుర్తు కాబట్టి నేను 'హరిహరన్' గారు ప్లేలిస్ట్ చేసినప్పుడు అంటే నా స్పాటిఫై ప్లేలిస్ట్‌లు చేసినప్పుడు నాకు ఈ పాటలు మళ్ళొచ్చాయనమాట. ఆయన ఈ సినిమాలో 2 పాటలు పాడారు. ఫస్ట్‌దేంటంటే ఆహ్, స్ ఆహ్, స్ ఆహ్, స్ 'సుడిగాలిలో' పాట. దాని తర్వాత 'కలానుకో నిజమనుకో' ఆ పాట ఉంటది కదా! సో, ఆ 2 పాటలు పాడితే హరిహరన్ గారు. దాని తర్వాత ఈ పాటలు మళ్ళీ విన్నా. ఏంట్రా పాటలు ఇంత బాగున్నాయని చెప్పి నేను అనుకున్నా. సో, అది 2020లో సో, ఇప్పుడు 2023లో ఏమైందంటే జస్ట్ నాకెందుకో బోర్ కొట్టి నాకెందుకో ఈ సినిమా గుర్తొచ్చింది. సో, మళ్ళీ రీవాచ్ చేద్దాం అనుకున్నా సరే నేను అనుకున్నాననమాట. అరే! సినిమా ఎట్లుందంటే, ఇది యాక్చువల్లీ చాలా మంచి మూవీ అండి. ఒక మంచి యాక్షన్ మూవీ, అద్భుతమైన ఎమోషన్స్‌తో నన్నడిగితే ఇదొక క్లాసిక్ మూవీ అని కూడా చెప్పొచ్చు. అంటే బేసిక్‌గా అర్లీ 2000 సినిమాలు ఆర్ అన్‌మ్యాచ్డ్ నాకనిపిస్తది. అది పీక్ టైమ్. నువ్వు నువ్వు తెలుగు సినిమా ఫ్యాన్ అయితే. నాకు ఈ సినిమా ఏం గుర్తు చేసిందంటే 2 చేసింది. అంటే ఒక మంచి సినిమా చూస్తున్నాను ఒక ఆనందం తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైమ్ సినిమాలు అంటే మన ఇండస్ట్రీ ఎంత దిగజారింది, ఎంత అడ్డమైన సినిమాలు తీసినారంటే ఇంకొక వైపు నాకు చాలా బాధేసింది. అంటే డిప్రెషన్‌లోకి పోయాననమాట. బట్ ఆ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. నీకెక్కడ బోర్ కొట్టదు. యాక్చువల్లీ ఈ సినిమా విజయం సాధించిందో లేదో నాకు తెలీదు గానీ, డెఫినైట్‌లీ ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించుండాల్సింది. కానీ చేయలేకపోతే అంటే మేమేం చేయలేము. అంటే బేసిక్‌గా సినిమా ఆడినా, ఆడకపోయినా సరే మాకు సినిమా నచ్చిందా అంతే. అంతే. అంటే సినిమాకి ప్రెజెంట్ డేలో దానికుండే ఒక విలువేంటి అది మాత్రం ముఖ్యం ఇప్పుడు. సో, సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే యాక్చువల్లీ దీనికోసం నేను చాలా ప్రయత్నం చేశాను. బట్ యాక్చువల్లీ నాకేమి దొరకలేదు. సో
నేను నా బెస్ట్ ఎబిలిటీ జేయడానికి నేను ప్రయత్నం చేశాననమాట. సో, ఆఫ్‌కోర్స్ ఫస్ట్‌దేంటంటే ఇది మన 'తిరుపతి స్వామి' గారు నెక్స్ట్ తెలుగు మూవీ ఆఫ్టర్ 'గణేష్' సినిమా. వెంకటేష్ గారిది ఆ సినిమా సూపర్ హిట్ అయింది. సో, ఆబ్వియస్‌గా ఆయనకి మళ్ళీ ఆఫర్ వస్తది. సో, ఏందంటే ఇది చాలా అన్‌ఫార్చునేట్. బట్ ఏందంటే 'ఆజాద్' సినిమా అయిన తర్వాత ఆయన ఇంకో సినిమా తీశారు. ఆ సినిమా పేరు 'నరసింహ'. దాంట్లో మన తమిళ్‌లో బేసిక్‌గా తమిళ్ ఎక్వివలెంట్ ఆఫ్ బాలయ్య అంటే మన ఆయన పేరేందిరా? ఆహ్, విజయకాంత్ గారు అనమాట. ఆయన లైక్ చాలా ట్రోల్స్‌కి, మీమ్స్‌కి అది పనికొస్తారు కదా! ఆ సినిమాలో ఒక సీన్ ఉంటది. ఏందంటే, నా పేరు నరసింహ. నేను కరెంట్ నేను కరెక్ట్‌గా షాక్ ఇవ్వగలను అని ఒక సీన్ ఉంటది కదా! అది ఆ సినిమాయే. సో, అది డైరెక్ట్ చేసింది ఆయనే. సో, ఏమైందంటే, ఆయనకు ఓ రోజు లైక్ ఎడిటింగ్ రూమ్ నుండి వస్తుంటే ఆయన కార్ యాక్సిడెంట్‌లో ఆయన చనిపోయారు. ఇది జూన్ 2001లో జరిగిందనమాట. కానీ యాక్చువల్లీ ఆయన డైరెక్టర్ అయ్యాక ముందు తిరుపతి శ్యామ్ గారు యాక్చువల్లీ ఒక జర్నలిస్ట్ అనమాట. ఫిల్మ్ డైరెక్టర్ అయ్యకముందు. సో, ఆయన ఏం చేశారంటే ఒక జర్నలిస్టు ఒక బేస్ తీసుకొని అప్పుడు కథ డెవలప్ చేయడం ఆయన, ఆయన స్టార్ట్ చేశారనమాట. సో, ఆయనేం జేశాడంటే, మన 'అమితాబ్ బచ్చన్' గారిది 'మెయిన్ ఆజాద్ హూన్' అనే ఒక సినిమా ఉంటది. బేసిక్‌గా అది సేమ్ స్టోరీ లైన్ ఏందంటే, ఒక జర్నలిస్ట్ ఉంటారు. ఆజాద్ అనే ఒక మనిషి ఉంటారు. అందులో ఆజాద్ అనేది చాలా మందికి ఒక ఆశ ఇస్తదనమాట. ఒక నమ్మకం కలిగిస్తది జనాలకి. అది తీసుకొని అట్ ద సేమ్ టైమ్ 'లెజెండ్ ఆఫ్ జోరో' అదే మొత్తం 'నాగార్జున' గారు మొత్తం అదేసుకొని గోల్కొండ దగ్గర ఫైట్ ఉంటది కదా! మొత్తం కాస్ట్యూమ్ ఏసుకొని 'లెజెండ్ ఆఫ్ జోరో' అంటే మన 'ఆంటోనియో బాండేరాస్' హాలీవుడ్‌లో ఆయన స్టార్‌ని చేసిన సినిమా నాకు తెలిసినంత వరకు హాలీవుడ్‌లో ఆయన స్టార్‌ని చేసిన సినిమా ఆ సినిమాయే అన్నమాట. సో, ఆ 2 ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఆయన కథ రాయడం మొదలుపెట్టారు. సో, ఆబ్వియస్‌గా ఏమైంటదంటే ఆయన 'అశ్విని దత్' గారి దగ్గరికెళ్ళి సార్ ఓ సినిమా తీద్దాం అనుకుంటున్నాం అని చెప్పి దాని తర్వాత 'నాగార్జున' గారి దగ్గరికెళ్ళింది. ఆయన ఓకే అని చెప్పారు. దాని తర్వాత సినిమా లాంచ్ అయింది. సో, ఇప్పుడేందంటే 'వైజయంతి' బ్యానర్ ఏందంటే పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్‌తో పెద్ద అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాలు తీయడం. సో, ఈ సినిమా గూడా అంతే. ఏందంటే అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు బాగా మిక్సీలో కొట్టి కమర్షియల్ సినిమాలు తీయడం అనేది అది 'వైజయంతి' స్పెషాలిటీ. సో, 'ఆజాద్' సినిమా కూడా అంతే. సో, కాస్టింగ్ దానికొస్తే ఏమైందంటే అప్పట్లో టాప్ హీరోయిన్ సౌందర్య గారికి ఒక పవర్‌ఫుల్ జర్నలిస్ట్ ఒక రోల్ ఇచ్చి యాక్చువల్లీ చాలా స్కోప్ ఉంటది ఆమెకి. నాకు తెలిసినంత వరకు ఇది ఆమె మొట్టమొదటిసారి. అంటే జనరల్‌గా అప్పుడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండేది. ఈ సినిమాలు వినేసరికి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అన్ని సినిమాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత సొంతగా సొంత డబ్బింగ్ వినాలంటే కొంచెం డెఫినెట్‌లీ కొంచెం వెరైటీగా ఉంటది. బట్ యాహ్! అయితే మొట్టమొదటిసారి ఆమెకి ఈ సినిమా అంటే తెలుగులో ఆమెకే డబ్బింగ్ చెప్పిందనమాట. సో, ఈ సినిమాలో సౌందర్య గారి ఒరిజినల్ వాయిస్ మీకు వినిపిస్తది ఆ క్యారెక్టర్‌లో. దాని తర్వాత శిల్పా శెట్టి గారు సెకండ్ హీరోయిన్ రోల్‌కి వాళ్ళు వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఇది ఆమె థర్డ్ తెలుగు మూవీ అనమాట. దీనికి ముందు 'సాహసవీరుడు సాగర్ కన్య' వెంకటేష్ గారితో చేసింది. దాని తర్వాత 'వీడెవడండి బాబు' అనే మోహన్ బాబు గారితో దానికి ముందు చేసింది. దాని తర్వాతొచ్చే మూడో తెలుగు సినిమా అంటే 'ఆజాద్.' లాస్ట్ తెలుగు మూవీ అంటే బాలయ్య గారితో 'భలేవాడే బాసు.' నాకు తెలిసి ఆ సినిమా బాలయ్య గారు కూడా చూసాడు. బాలయ్య గారు కూడా గుర్తులేదు. బట్ ఆ సినిమాలో కూడా పాటలు బావుంటాయి. ఎందుకంటే మణిశర్మ మ్యూజిక్ 'అమ్మమ్మమ్మ బ్రహ్మ అమ్మ ఓహో ఓహో' ఆ పాట ఉండదు కదా! సో, అదొకటి అదొకటి గుర్తు. దాని తర్వాత క్ వేరే విషయానికొస్తే 'రఘువరన్' గారు విలన్‌గా తీసుకున్నారు. దాని తర్వాత మిగతా మిగతా పాత్రలకి 'ప్రకాష్ రాజ్' గారు, 'బ్రహ్మానందం' గారు మొత్తం స్టార్ క్యాస్ట్ మొత్తం సెట్ చేశారు. సో, వాళ్ళు సినిమా షూటింగ్ ఎక్కడ చేశారంటే వాళ్ళు అదే చెప్తారు అని నాకు వేరేలాగా అనిపించింది గానీ, రాజమండ్రి, హైదరాబాద్, పొలాచి మెయిన్ ఈ 3 సిటీల్లో వాళ్ళు మొత్తం షూటింగ్ చేశారు. పాటలైతే వాళ్ళు స్విట్జర్లాండ్‌లో తీశారు. సో, పాటల విషయానికొస్తే ఆఫ్‌కోర్స్ మణిశర్మ గారు ఆయన కంపోజ్ చేశారు. సుప్రీం మ్యూజిక్ ఆడియో లేబుల్ పరంగా ఆడియో ఆడియో రిలీజ్ అయింది. అండ్ ఆడియో సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాకేమైందంటే ఆహ్, ఏప్రిల్ 2000లో 'నువ్వొస్తావు' అనే సినిమా వచ్చింది. ఆఫ్‌కోర్స్ అంటే ఆ సినిమా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఆడేసరికి ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి భారీ అంచనాలు, భారీ హైపు యూ నో యాహ్! భారీ భారీ అంచనాలు, భారీ హైప్ ఉంటుండే ఈ సినిమాకి. అంటే అంటే 'నాగార్జున' గారి పరంగా. అండ్ దెన్ ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయింది. అండ్ దెన్ ఐ థింక్ ఫైనల్‌గా అదే చెప్తున్నా కదా! సినిమా రిజల్ట్ ఏంటో నాకు తెలీదు. అబోవ్ యావరేజ్‌గా ఈ సినిమా ఒకటి నిలిచింది. కొంతమంది హిట్ అంటారు. కానీ ఎంతవరకు నిజమో నిజంగా నాకు తెలీదు. ఐ విష్ ఐ న్యూ ఒక మంచి ఆన్సర్ ఇవ్వడానికి బట్ నిజంగా నాకు తెలీదు.
ఎందుకంటే కంటెంట్ పరంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అంటే సినిమా కంటెంట్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన ఒక సినిమా. బట్ ఆఫ్ కోర్స్ అది జరగలేదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే సినిమాకి అద్భుతమైన రన్ ఉంటుండే అనమాట. 72 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. దాని తర్వాత 4 సెంటర్‌లో 100 రోజులు 4 సెంటర్‌లో ఆహ్, 4 సెంటర్‌లో 100 రోజులు ఆడింది. అండ్ దెన్ మూవీ ఆల్సో 'సంధ్యాస్ 35 ఎంఎంలో' ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆహ్, 104 రోజులు ఆడింది సినిమా. 104 డేస్ ఆడింది 'సంధ్య 35 ఎంఎంలో.' 'మురుగరాజు' సినిమాతో రిప్లేస్ అయింది. అప్పుడు అంటే సంక్రాంతి సినిమా అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ అక్టోబర్‌లో రిలీజ్ అయితే సంక్రాంతి వరకు ఆడింది సినిమా. అది చాలా సేపు. దాని తర్వాత అనకాపల్లి అదే వైజాగ్‌లో ఉంటది. అనకాపల్లి అంటే నాకు ఒకటే గుర్తొస్తది. ఆఫ్‌కోర్స్ 'నువ్వు నాకు నచ్చే' గుర్తొస్తాయి. ఎందుకంటే వెంకయ్య వాడు అనకాపల్లినోడు కదా! సో, అనకాపల్లిలో ఈ 'నాగార్జున' గారు ఇంకో రికార్డ్ సృష్టించారన్నమాట. ఏందంటే 6 నెలల స్పాన్‌లో 3 సినిమాలు 100 రోజులు పైగా ఆయి 100 రోజులు పైగా ఆడాయన్నమాట. సో, 'నువ్వొస్తావని' సినిమా రాజా థియేటర్‌లో 100 రోజుల కంటే ఎక్కువ ఆడింది. అంటే 100 రోజులు ఆడింది. 'నిన్నే ప్రేమిస్తా' సినిమా సత్యనారాయణ థియేటర్‌లో 100 రోజులు ఆడింది. దాని తర్వాత ఆజాద్‌కొచ్చేసరికి గోపాలకృష్ణ థియేటర్‌లో ఓహ్, గోపాలకృష్ణ థియేటర్‌లో 100 రోజులు ఆడింది. సో, మరొకసారి నాగార్జున గారికి ఒక రికార్డ్ ఏందంటే, అనకాపల్లిలో 3 సినిమాలు అంటే అనకాపల్లిలో 6 నెలల స్పాన్‌లో అంటే 6 నెలల్లో 3 సినిమాలొచ్చి, ఈ 3 సినిమాలన్నీ 100 రోజుల కంటే ఎక్కువ ఆడింది అనకాపల్లిలో అనమాట. దాని తర్వాత మన సింగర్ మహాలక్ష్మి అయ్యర్ గారికి ఆమెకొక బ్రేక్ త్రూ. ఎందుకంటే ఈ సినిమాకి జస్ట్ దీనికి ముందు 2 పాటలు పాడేది తెలుగులో. ఒకటేంటంటే 'ఒకే ఒక్కడు' పాటలు. ఐ థింక్ అది 'ఉత్తి మీద కోడు' అనే పాట నాకు తెలీదు గానీ ఆర్ మేబీ ఇట్ వాస్ 'నెల్లూరు నెరజాన' నిజంగా నాకు తెలీదు గానీ బట్ అది డబ్డ్ మూవీ కాబట్టి ఆమె ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీలో పాడిందేంటంటే 'అమ్మో ఒకటో తారీఖు' ఆ సినిమాకి సంగీతం కొట్టినటువంటి వందేమాతరం శ్రీనివాస్ గారు. సో, నేను యాక్చువల్‌గా ఆలోచిస్తున్నా అంటే చాలామంది అంటే మనం ఆలోచించాలి గదా! ఏదంటే సినిమా ఎందుకంత ఆడలేదని జెప్తే ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు. అంటే ఇప్పుడు రన్ అద్భుతంగా వచ్చింది. సినిమా అంతసేపు ఆడింది. బట్ ఏందంటే 2 ఏందంటే ఒకటి 'నువ్వొస్తావని' గుండె ఒక హైపు. అంటే అంత రేంజ్‌లో ఆడాల్సిన సినిమా ఆఫ్‌కోర్స్ భారీ అంచనాలు పెరుగుతాయి కదా! ఇంకోటేందంటే అద్భుతమైన కాంపిటీషన్ ఈ సినిమాకి. రిలీజ్ అయిన సినిమాలేంటో నేను చెప్తా ఆ టైంలో. సో, సినిమా సెప్టెంబర్ 29, 2000 వస్తే దానికి ముందు నేను చెప్తా 2 వారాలకు ముందు 'నిన్నే ప్రేమిస్తా' వచ్చింది 14థ్‌కి. దాని తర్వాత ఒక రోజు తర్వాత 'నిన్నే ప్రేమిస్తా' తర్వాత అంటే 17 తారీఖు 'రాయలసీమ రావణ చౌదరి' సెప్టెంబర్‌లో. అక్టోబర్ 4థ్‌న 'మహేష్ బాబుది' 'వంశీ' వచ్చింది. అక్టోబర్ 7థ్‌న 'జయమణిదేర' వచ్చింది. అండ్ దెన్ అక్టోబర్ 13థ్ ఒక వారం తర్వాత అంటే 2 వారాల తర్వాత 'నువ్వే కావాలి' సినిమా వచ్చింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి 2000లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటే 'నువ్వే కావాలి.' ఆ సినిమా ఆడుతూనే ఉంది, ఆడుతూనే ఉంది, ఆడుతూనే ఉంది. ఎంతసేపు ఆడుతదిరా అందరూ ఒక మైండ్ సెట్‌లో ఉండేవారనమాట. సో, ఇన్ని సినిమాలతో భారీ కాంపిటీషన్‌తో ఈ సినిమాకి ఉండుండే అనమాట. ఇంకోటేందంటే 'నాగార్జున' గారికి 3 రిలీజెస్ ఉండుండే. ఇందాకడ చెప్పినట్టు. అతను యాక్చువల్లీ ఆయన నటించిన సినిమా 'ఆజాద్' సినిమాతో పోటీ ఉందనమాట. 'నిన్నే ప్రేమిస్తా' 14థ్‌కొచ్చింది. ఈ సినిమా 29థ్‌కొచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత వెంకటేష్ గారిది 'జయమరదేర' సినిమా వచ్చింది. అదొక వారం తర్వాత వచ్చి 'జయమరదేర' సినిమా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో ఆడి ఆబ్వియస్‌గా అది ఆగిందక్కడే. అండ్ సౌందర్య గారికి అసలు చాలా విచిత్రంగా ఉండుండే. నీకు బేసిక్‌గా 3 వారాల్లో ఆ 3 సినిమాలొచ్చాయి. 'నిన్నే ప్రేమిస్తా'లో ఉంటది, 'ఆజాద్‌లో' ఉంటది. అండ్ దెన్ 'ఆజాద్‌లో' ఒక వారం తర్వాత 'జయమరదేర'లో వచ్చింది. అండ్ దెన్ ఇందాక స్టార్టింగ్‌లో ఎప్పుడు 'తిరుపతి స్వామి' గారు ఆయన కార్ యాక్సిడెంట్‌లో ఆయన చనిపోయారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా 4 నంది అవార్డ్స్ గెలిచింది. అండ్ దెన్ తమిళ్‌లో ఈ సినిమా వాళ్ళు రీమేక్ చేసాడు 'వేలయుధం' మన మన విజయ్ గారితో. అండ్ దెన్ ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేసారంటే మన 'హనుమాన్ జంక్షన్' అండ్ 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజు గారు. అంటే ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తా. మోహన్ రాజు గారు వాళ్ళ తమ్ముడు జయం రవి గారు వాళ్ళిద్దరూ కలిసి పనిచేసే సినిమా. అంటే ఒక 'తని ఒరువన్' తప్ప. ఫన్నీ విషయం ఏంటంటే 'తని ఒరువన్' మోహన్ రాజు గారు వన్ అండ్ ఓన్లీ ఒరిజినల్ సినిమా. ఆయన ఒరిజినల్ సినిమాయే మేమే తెలుగులో రీమేక్ చేసాం 'ధ్రువ' గారు, 'రామ్ చరణ్' గారితో. సో, 'వేలాయుధం' సినిమా తమిళ్‌లో హిట్ అయింది. బట్ యాహ్!
బట్ అది అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే. బాక్స్ ఆఫీస్ ఏదైనా ఉంటే అది నిజంగా నా దగ్గర లేదు. ఒకవేళ ఉండుంటే బావుండేది అని అనిపిస్తది. బట్ యాహ్! దోస్ ఆర్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే చెప్పడానికి చాలా ఉంది. బట్ మేము ప్రయత్నం చేసినాం. సో, ఏందంటే సో, ఐ థింక్ సినిమా ఓపెన్ అవుతది. ఐ థింక్ 'రఘువరన్' గారు ఈయన కనిపిస్తారు. అంటే ఆయనేదో ఒక హిందూ లీడర్ అనే మాకు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత ఒక అమ్మాయి ఉంటది 'అంజలి'. ఆమె ఒక జర్నలిస్టు. సో, ఆమె ఒక బస్ ఎక్కుతది. ఆమె ఆమె డ్యాడీతో. అండ్ దెన్ బస్ ఎళ్ళే కొద్దీ ఆ బస్‌లో ఇంకొక జర్నలిస్ట్ ఉంటారనమాట. ఎందుకంటే ఆ జర్నలిస్ట్ వాడికేముందంటే వాడి దగ్గర సాక్ష్యాలున్నాయనమాట. దేవగాడి గురించి. సో, ఆ బస్‌లో అందరిని లేపేయడానికి ప్రయత్నం చేస్తారు. సో, అంజలి వాళ్ళ నాన్నగారు మన నూతన్ ప్రసాద్ గారు. ఆయన బేసిక్‌గా ఒక అంటే ఆయన బేసిక్‌గా ఈయన ఒక తక్కువ పొజిషన్‌కొస్తారనమాట. సో, తక్కువ పొజిషన్‌కొచ్చిన తర్వాత ఆయన ఆయన బ్యాడ్ స్టేట్‌లో ఉన్నారు కాబట్టి అంజలి ఒకటి చేశాడనమాట. అప్పుడు బేసిక్‌గా దేవగాడొస్తారు అంజలిని బెదిరించడానికి. ఆడు చెప్తాడు ఇదంతా చేసే కొద్దీ అంటే ఆ ఎవిడెన్స్ పరంగా ఇప్పుడు అంజలి చేతికొస్తది. సో, దేవగాడు బెదిరిస్తాడనమాట. ఏందంటే, "ఇది నువ్వు చేయకపోతే నేను చంపేస్తానని" జెప్పి. సో, దేవగాడు ఎవడంటే, వాడొక పార్టీ రన్ చేశాడనమాట. ఈ పార్టీ పేరేందంటే, హిందూ సేవా సామితి. వాడు యాక్చువల్లీ వాడెవడేంటంటే, వాడు అండర్ కవర్ ఒక పాకిస్తానీ టెర్రరిస్ట్ అనమాట. సో, ఆ టెర్రరిస్టు ఎవడైతే ఉన్నాడో, వాళ్ళ గ్రూప్ హెడ్ ఎవడైతే ఉన్నాడో, వాడు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వాడిని బందీ చేశాడనమాట. అంటే వాళ్ళని ఇంప్రిజన్ చేశాడనమాట. సో, ఏందంటే దేవాగాడికేందంటే ఇదంతా వాడు కవరింగ్ చేశాడు గదా! వాడు ప్రతి ఒక్కడిని కలిసిన తర్వాత వాడు కలిసే ప్రతి ఒక్కడికి వాడు భగవద్గీతని వాడు నేర్పిస్తూనే ఉంటాడు. ఎందుకు చేశాడో ఎవడికి తెలీదు గానీ, అదంతా ఉండే ఉంటది. సో, అంజలికి ఏమవుతదంటే ఆవిడని చంపడానికి వాళ్ళందరూ వస్తే ఒకరోజు వాళ్ళ కారు చచ్చిపోతది. అంటే వాళ్ళ కారు అంటే వాళ్ళ కారు ఇట్లా తిరిగి వాళ్ళందరూ చచ్చిపోతారు. అది చూసిన తర్వాత అప్పుడు ఆమెకేదో ఒకటి కనిపిస్తదనమాట. అప్పుడు ఆమెకొక ఐడియా వస్తది. ఏందంటే ఆమె ఒక క్యారెక్టర్‌ని సృష్టిస్తది. ఏదైనా క్యారెక్టర్ పేరు ఏందంటే బేసిక్‌గా ఒక స్వతంత్ర నాయకుడు. ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట 'ఆజాద్.' సో, ఆమె ఏం చెప్తదంటే, ఆమెకు లెటర్ రాస్తది. ఏందంటే, వీడిని చంపింది ఇంకెవరు కాదు ఆజాద్. అండ్ ఆజాద్ ఏం చేస్తారంటే, సిన్ ఆహ్, యూ నో బేసిక్‌గా సిటీ అండ్ స్టేట్‌లో జరిగే క్రైము అంతం జేయడానికి ఆజాద్ అని ఒకడొస్తాడు. సో, ఇప్పుడేమైందంటే, ఆజాద్‌ని సృష్టించిన తర్వాత ఆజాద్‌ని సృష్టించిన తర్వాత ఇదంతా పబ్లిక్‌లోకెళ్తదనమాట. ఏందంటే, ఓహో! ఆజాద్ అనే వాడున్నాడు. మమ్మల్ని కాపాడడానికి ఏందంటే, బేసిక్‌గా అంటే ఆ జనం వాళ్ళేం నమ్ముతారంటే, మమ్మల్ని కాపాడడానికి వాళ్ళకొక ఆశయం ఉంటదనమాట. ఇప్పుడు ఆజాద్ అనేది కేవలం ఒక పేరు గాదు. మన బండ్ల గణేష్ గారు చెప్పినట్లాగా ఆజాద్ గారు ఒక వ్యసనం. యూ నో అందరికేంటంటే యాహ్! యూ నో అది. అదనమాట. సో, కామన్ మ్యాన్‌కి బేసిక్‌గా కాపరనమాట. సో, అప్పుడేమవుతదంటే స్టోరీ షిఫ్ట్ అవుతది రాజమండ్రికి. సో, ఇక్కడ ఒకడుంటాడు. వాడి నిజమైన పేరు చంద్రశేఖర్ ఆజాద్ ఆడి పేరు. సో, వాడికేందంటే వాడి అమ్మగారితో ఉంటారు. వాడి చెల్లెలుంటారు. అండ్ వాడికొక మరదలుంటది. ఏంటంటే ఆహ్, కనక మహాలక్ష్మి. ఆడు ముద్దుగా ఉప్పు బస్తా అని ఏదో ఒకటి పిలుస్తూనే ఉంటాడు. ఏం పిలిచాడో నిజంగా నాకు తెలీదు గానీ, నన్ను గోడ చేయకు, నన్నేసుకోకండి ప్లీజ్ నన్ను క్షమించు. సో, ఏందంటే వాడు ఒక చిట్ ఫండ్‌లో వాడు 5,00,000 వాడు సేవ్ జేశాడనమాట. సో, ఆడేం జేశాడంటే హైదరాబాద్‌కెళ్తాడు. హైదరాబాద్‌కెళ్ళే కొద్దీ ఏమవుతదంటే వీడు అనుకోకుండగా కొన్ని అనుకోని కారణాల వలన, లేకపోతే కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ వలన వాడు అంజలిని కలుస్తాడు. అండ్ దెన్ అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఏంటంటే బాంబ్ బ్లాస్టింగ్ ఇన్సిడెంట్స్, రెస్క్యూ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆడు జేస్తూ ఉంటాడనమాట. అంటే వాడు అవాయిడ్ జేస్తూ ఉంటాడు. సో, "ఒరేయ్! నీ పేరేంట్రా?" అంటే వాడు ఆజాద్ అని చెప్పి ఇప్పుడు అందరికి పబ్లిక్‌లోకి ఈ క్యారెక్టర్ మొత్తం ఎళ్ళిపోయింది గదా! సో, జనాలకి డౌటొస్తది. ఏందంటే, ఒరేయ్! వీడు నిజంగానే ఆజాద్ అని చెప్పి దాని తర్వాత వాడు వెళ్తాడనమాట. సో, హాస్పిటల్‌కెళ్ళే కొద్దీ వాడు ఒక్కడినే కలుస్తాడు 'ఎల్‌బి శ్రీరామ్' గారు. సో, 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఏందంటే యాహ్! 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఏం చేస్తారంటే, ఆయన కూడా చిట్ ఫండ్‌లో బేసిక్‌గా ఆయన కూతురు ఆపరేషన్‌కి ఆయన డబ్బులు సేవ్ చేశాడనమాట. సో, ఇప్పుడేమవుతదంటే దేవాగాడు వాడికి పని చేశాడనమాట. వాడే వాడేం చేసినాడంటే
ఆ చిట్ ఫండ్స్ అన్నీ వీడే నడిపిస్తూ ఉంటాను. యాక్చువల్లీ సారీ దానికి ముందు ఏమవుతదంటే, అంజలి అంటే వీళ్ళిద్దరు కలుస్తారు. ఆజాద్, అంజలి వాళ్ళిద్దరు కలుస్తారు. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. అయితే అంజలి చెప్తది ఏందంటే, "నేను ఒక క్యారెక్టర్‌ని సృష్టించాను ఆజాద్. కానీ నీ పేరు కూడా ఆజాదే. నువ్వు ఒక పని చేస్తే నిజంగానే జనాలకి నువ్వొక నమ్మకం అవుతావు. నువ్వొక ఆశయం ఇస్తావు. అంటే బేసిక్‌గా ఒక హోప్ ఇస్తావు జనాలకి. ఇదంతా నువ్వు అర్థం చేసుకోవడానికి." కానీ ఆజాద్ లేదు ఇదంతా నాకు సొల్లు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి వాడు రోజు చిట్ ఫండ్‌కెళ్తున్నాడు. కానీ ఆ చిట్ ఫండ్ ఏందంటే అది యాక్చువల్లీ సొల్లనమాట. ఎందుకంటే దేవగాడు ఏం చేశాడంటే ఆ చిట్ ఫండ్ పెట్టుకోవడానికి అక్కడ జనాలు పెట్టే డబ్బులేందంటే యాక్చువల్లీ పాకిస్తాన్‌కి యామ్యునిషన్ స్మగుల్ చేయడానికి వాడు చేశాడనమాట. సో, సేమ్ 'ఎల్‌బి శ్రీరామ్' గారు అదే కంపెనీలో ఆయన డబ్బులు పెట్టిన తర్వాత ఆయన బేసిక్‌గా రూఫ్‌కెళ్ళి ఆయన యూ నో ఆయనే కాల్చుకుంటారు. అంటే ఆహ్, ఆయన ఆయనే ఆహ్, ఆయనే తగులబెట్టేసుకుంటారనమాట. సో, ఇది జూసి బేసిక్‌గా యూ నో ఈ ఈ అన్యాయం జూసి ఆజాద్ గాడికి పిచ్చిలేస్తదనమాట. ఏందంటే, లేదు నేను ఆజాద్ అవుతాను. నేను జనాల కోసం పోరాడతాను అని జెప్పి. సో, బేసిక్‌గా ఏందంటే, దేవా గాడికి పిచ్చిలేస్తది. ఎవడ్రా ఈ ఆజాద్ అని జెప్పి. సో, యాహ్! ఎవడ్రా ఎవడ్రా ఆజాద్ అని జెప్పి వాడు బేసిక్‌గా ఒక ఈవెంట్ పెడతాడు. ఈవెంట్ పెట్టిన తర్వాత వీడొస్తాడు వాడిని కిడ్నాప్ జేయడానికి. సో, వాడేం జేశాడంటే దాన్ని తప్పించుకోవడానికి వాడు సైనైడ్ అంటే వాడు సైనైడ్ వాడుకొని వాడు చచ్చిపోయినట్లుగా వాడు నటిస్తాడు. వాడెళ్తాడు. దాని తర్వాత ఈ ఆజాద్ గాడికి ఒక ట్విస్ట్ ఇవ్వాలని చెప్పి ఫైనల్‌గా వాడు అండ్ అంజలి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు మళ్ళీ రాజమండ్రికొస్తారు. ఆ చిట్ ఫండ్‌లో వాళ్ళు పెట్టే డబ్బులేందంటే ఆజాద్ గాడి పేరు కనిపిస్తది. సో, దేవా గాడు ఏం చేశాడంటే పెళ్లి రోజు లేకపోతే పెళ్లి రోజు ఏమవుతుందంటే వాడొస్తాడు. ఎవడో ఒకడు ఒక బాక్స్ ఇస్తాడు. బాక్స్ ఇచ్చిన తర్వాత వాడికేం తెలుస్తదంటే దాంట్లో ఒక బాముందనమాట. అమ్మాయి వీడికేంటంటే వాళ్ళిద్దరూ బేసిక్‌గా దొంగ పోలీస్ ఆడతారు. ఏంటంటే "నువ్వు దాక్కో నేను నిన్ను యూ నో నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను కనిపెడతానని" చెప్పి. బట్ అన్‌ఫార్చునేట్‌గా అప్పుడు ఆజాద్ వాళ్ళ చెల్లెలు చచ్చిపోతారు. అప్పుడు ఆజాద్ గాడికి ఏం తెలుసు అంటే యాక్చువల్లీ దేవగాడు హిందూ గాదు. బట్ వాడు యాక్చువల్లీ ఒక టెర్రరిస్ట్ అనమాట. అండర్ ద గైజ్ ఆఫ్ హిందూ అండ్ వాడు ఇండియాని అంతం చేయాలనేదే వాడి ప్రయత్నం. సో, ఇదంతా కాదని చెప్పి దాని తర్వాత మధ్యలో ఒక ఐపీఎస్ ఉంటాడు. వాడి పేరు సలీం. ఇందులో ప్రకాష్ రాజ్ గారు. వాడు ట్రాక్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ పనులు ఎవడు చేసినాడు? ఎందుకు చేసినాడు? అని చెప్పి. కానీ ఏందంటే యాహ్! యాహ్! కానీ వాడేం చేసాడంటే, లేదు ఆజాద్ గాడు వాడు చేసేది కరెక్టు. ఇలాంటి వాళ్ళకి వీడే కరెక్ట్ అని చెప్పి, సో, యాక్చువల్లీ వాడిని మారడానికి దేవగాడు చేస్తాడు. ఏందంటే, సలీం నువ్వొక ముసల్మాన్ గదా! మరి ఎందుకు జిహాద్‌కి నువ్వు అప్పజెప్తావని చేసేది ఏంటంటే, లేదురా నువ్వు చేసేది జిహాద్ కాదు. నువ్వు ఇంకేదో చేసినావు అని చెప్పి, నేను నీ బుల్లెట్ కాకుండా నేను నా బుల్లెట్‌తోనే నేను కాల్చుకొని చచ్చిపోతానని వాడు చేస్తాడు. సో, వాళ్ళేం చేసినారంటే, ఒక పంజాబ్ నుండి పాకిస్తాన్‌కి వెళ్ళే ఒక ట్రైను ఈ దేవగాడు హైజాక్ జేస్తాడు. అదే టైంలో ఆజాద్ వస్తాడు. ఆజాద్‌ని పిచ్చి కొట్టుడు కొడతాడు. కానీ లాస్ట్‌లో వాడేం జేసినాడంటే అంటే చాలా కన్వీనియంట్‌గా ఉంటది. నాకదే అనిపించింది. పక్కనే ఏముంటదంటే రెడ్, వైట్ అండ్ బ్లూ ఒక చాక్ ఉంటదనమాట. ఆ చాకు మన ఇండియన్ జెండాలాగా అది పెట్టుకొని వాడు దేవగాడిని చంపేస్తాడు. తర్వాత వాడేం జేస్తాడంటే యాహ్! తర్వాత వాడేం చేసినాడంటే ఇంకేం లేదు. వాడికొక స్పీచ్ ఇస్తాడు మన మహేష్ గారిలాగా. నా ఐయామ్ సారీ టు ఆల్ ద మహేష్ ఫ్యాన్స్ నాకదే గుర్తొచ్చిందిరా అది చూసినప్పుడు. వాడు లాస్ట్‌లో స్పీచ్ ఇస్తాడు. ఇది కాదు నాలాంటోళ్ళు ఉండకూడదు. మనం అందరం పోరాడాలని చెప్పి బేసిక్‌గా వాడు శిల్పా శెట్టితో మళ్ళీ కలిసి ఇంకంతే సినిమా అయిపోతది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఒక సీన్ ఉంటది పెళ్ళికి ముందు. ఏందంటే ఒక పట్టు చీర తీసుకొస్తాడు. పట్టు చీర తీసుకొచ్చినప్పుడు ఇది ఎవరికేంటంటే వాడు మరదలు అంటే అంజలిని సెలెక్ట్ చేశాడు మేమనుకుంటాం. కానీ వాడి మరదల్ని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో, ఫైనల్‌గా ఏందంటే వాడి మరదలతో వాడే ఎళ్ళిపోతాడు. ఇది సినిమా స్టోరీ. నేను చాలా దరిద్రంగా చెప్పా సినిమా కథ. ప్రతిసారి ఇదే జరుగుద్ది. ఎంత జెప్పాలో అది ఎంత జెప్పాలో అది జరగదు. ఇంకేదో ఇంక వేరేదో జరుగుతది గానీ బట్ యాహ్! ఇది బేసిక్‌గా సినిమా స్టోరీ. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'నాగార్జున' గారు ఈస్ వెరీ గుడ్ యాస్ ఆజాద్. అండ్ ఆయన ట్రేడ్ మార్క్ చార్మ్ అండ్ కరిజ్మా ఏదైతే ఉందో ఆయన మరొకసారి ఆయన తీసుకొస్తారు. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా గ్రేట్‌గా ఉంటది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పరంగా మీరు చూస్తే స్టార్టింగ్‌లో ఏందంటే వీడు చాలా అమాయకంగా ఉంటాడు. బట్ ఓన్లీ వీడు ఏందది
ఓన్లీ వీడు సమాజంలో అన్యాయం జూసిన తర్వాత వాడు కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఒక కాన్ఫిడెంట్ హీరో అవుతాడు. బేసిక్‌గా ఆమె సృష్టించే ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆజాద్‌లా మారి ఒక వ్యసనం అయ్యి విలన్ గాని అంతం జేసుకోవడానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. సో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉంటది. అండ్ ఆయన కెమిస్ట్రీ విత్ సౌందర్య గారు చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. సో, యాహ్! ఓవరాల్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా ఎందుకు జూస్తావు హీరో గాడి కోసం హీరో కోసమే కదా! సో, యాహ్! 'నాగార్జున' గారు ఈస్ ఆల్‌వేస్ వెరీ గుడ్. అండ్ క్లైమాక్స్‌లో ఆయన స్టైలింగ్ అదైతే ఆ బ్లాక్ ఆన్ బ్లాక్ ఆ బూట్స్ అదంతా అది లైక్ యాహ్! అది పీక్ ఒక హీరోలో నన్నడిగితే. సో, యాహ్! నెక్స్ట్ 'సౌందర్య' గారు అమేజింగ్. అంటే ఏం జెప్తాం? ఏం జెప్తాం? నాకు తెలిసి నేను 'సౌందర్య' గారిని నేను జూసే సినిమాల్లో అసలు ఆమె చెడ్డగా యాక్ట్ చేసే సినిమాలు నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు గానీ, బట్ ఆ 'సౌందర్య' గారు ఈస్ అమేజింగ్ వన్స్ అగైన్. సినిమాలో ఆమెకే బెస్ట్ రోల్. ఆ జర్నలిస్ట్ ఏందంటే ఆజాద్ 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 క్యారెక్టర్ సృష్టిస్తది. ఆమె పీక్ యాక్టింగ్ నాకెప్పుడు కనిపించిందంటే సినిమాలో మోస్ట్ ఎమోషనల్ సీన్. నేను యాక్చువల్లీ చాలా ఫీల్ అయ్యా. పట్టుచీర సీన్ ఉంటది గదా! ఆ 'చెమచక్క' పాట తర్వాత ఒక సీన్ ఉంటదిరా! ఆమె పిల్లల దగ్గర నించొనుంటది. దాని తర్వాత ఒక చిన్న నవ్విస్తది. ఇమ్మీడియేట్‌గా టర్న్ అయిన తర్వాత ఆమె కళ్ళు మొత్తం కన్నీళ్ళు తిప్పేలాగా ఆమె ఏడుస్తూనే ఉంటది. అసలు ఎంత వర్సటైల్‌గా ఎంత న్యాచురల్ యాక్ట్రెస్ అంటే అంత న్యాచురల్ అంటే నిజం చెప్తున్నాను కదా! దేవుడనేవాడు చాలా దుర్మార్గుడు. యూ నో ఇంత ఇంత అద్భుతమైన యాక్ట్రెస్ ఇంకా మాతో లేరని చెప్పుకోవడానికి నిజంగా అంటే నాకు ప్రతిరోజు బాధేస్తూనే ఉంటది. బట్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడు చాలా లెజెండరీగా ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆమె చాలా అందంగా ఉంటది. అది ఆమె స్ ఆమె స ఆమె అంటే ఆమె చీరేసుకున్నప్పుడు. అండ్ 'రఘువరన్' అంటే రఘువరన్ గారితో ఆమె సీన్స్ గూడా అంటే చాలా బావుంటాయి. యాక్చువల్లీ నాకు 'రఘువరన్' గారిని డామినేట్ చేసి నాకనిపిస్తది. బట్ ఓవరాల్‌గా ఈ సినిమాలో ఈయన ఒక జర్నలిస్ట్‌గా పర్ఫెక్ట్‌గా జేసింది. పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసారు ఒక జర్నలిస్ట్‌గా. అండ్ ఓవరాల్‌గా షీ డస్ పర్ఫెక్ట్ జాబ్. అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్. నెక్స్ట్ 'రఘువరన్' గారు ఈస్ గుడ్ యాస్ ద విలన్. అంటే ఒక క్రూరత్వం ఉండాలి, క్రూయల్టీ ఉండాలి, స్కిన్ ప్రెజెన్స్ ఉండాలి, క్యారెక్టరైజేషన్ ఉండాలి. దీనికి ఇంకోటి చెప్పాలంటే చాలా మందికి తెలీదు గానీ ఈ సినిమాకి 'రవిశంకర్' గారు డబ్బింగ్ ఇచ్చారండి. ఎవరికైనా తెలియకపోతే నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చదివాను. బేసిక్‌గా 'రఘువరన్' గారి డిఫాల్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ 'రవిశంకర్' గారు. అండ్ ఐ థింక్ 'రవిశంకర్' గారికి 'ఇంద్ర' తర్వాత రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత అందరికీ తెలిసిందేంటంటే 'అరుంధతి.' ఎందుకంటే ఆ సినిమాలో ఆయన గొంతే ఆ సినిమాలో నీకు ఎక్కువ వినిపిస్తా అంటే అది 'రవిశంకర్' గారి గొంతే. 'అరుంధతి' సినిమాలో. బట్ ఈ సినిమాలో 'దేవగాడికి' మంచిదేంటంటే, వీడు చాలా తెలివైననమాట. వాడు చాలా ఇంటెలిజెంట్, చాలా కన్నింగ్ గూడా ఉంటాడు. ఒక నక్కలాగా. సో, ఇవి యాక్చువల్లీ ఒక విలన్‌కి చాలా అద్భుతమైన లక్షణాలు. అంటే మంచి లక్షణాలు ఏ విలన్‌కైనా. అండ్ దెన్ ఓన్లీ నాకు గూడా అనిపిస్తది. ఏ యాక్షన్ మూవీకి ఉండాల్సిందేంటంటే విలన్ను వాడు తెలివైనోడు లేకపోతే వాడికి ఈక్వల్ స్కోప్ ఉందనుకో హీరో గాడి కంటే అప్పుడు ఒక యాక్షన్ సినిమా పనిచేస్తది. ఎందుకంటే ఈ సినిమాల్లో 'రఘువరన్' గారు నటించే విధానం ఆయన క్యారెక్టర్‌ని నువ్వు ద్వేషిస్తున్నావంటే ఒక మనిషి ఆయన ఆయన ఎరగదీశాడనేది నీకట్లా అర్థమవుతది. అంటే బేసిక్‌గా క్యారెక్టరైజేషన్ బావుందా బాలేదని పక్కన పెడితే బేసిక్‌గా పని జేస్తది. అండ్ యాహ్! 'రఘువరన్' గారు నటించే విధానం నీకు ఫుల్‌గా ఎక్కేస్తది. సో, యాహ్! హీ డిడ్ ఎ పర్ఫెక్ట్ జాబ్ కూడా. 'శిల్పా శెట్టి' గారు నాకు చాలా అన్నాయింగ్ అనిపించింది. నాకు చిరాకు దొబ్బింది ఒక మరదలు రోలు. యాక్చువల్లీ ఈమెకి ఎండ్‌లో 'ఆజాద్' గాడు ఈమెనే చూజ్ చేసినా అనేది నాకు చాలా ఎంత డమ్ అనిపించిందంటే నాకు బేసిక్‌గా పిచ్చి లేసింది. ఎందుకంటే 'ఆజాద్‌కి' అంజలియే కరెక్ట్. నేను చాలా ఫీల్ అయ్యా. మేబీ నేను బయాస్డ్ ఎందుకంటే నేను 'సౌందర్య' గారి ఫ్యాన్ కాబట్టి ఒకటి నా నాకదే అనిపించింది. ఆ 'సుజిత' గారు 'నాగార్జున' గారి చెల్లెలుగా నటించిన ఒక ఆమె చాలా మంచిగా చేసింది. ఆమెకు ఉండేదే ఒక 3 రోల్స్ సారీ ఒక 3 సీన్‌లు. బట్ ఆమె చాలా అంటే చాలా బాగా చేసింది. 'ప్రకాష్ రాజ్' గారైతే ఒక నిజాయితీగా పనిచేసి బట్ ఒక సర్కాస్టిక్ కాప్‌గా ఆయన చాలా అంటే చాలా మంచిగా చేశారు. అండ్ బేసిక్‌గా వెరీ సింపుల్ అండి. 'ప్రకాష్ రాజ్' గారు ఆయనకి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, బ్యాన్ ఉన్నా లేకపోయినా ఏదైనా సరే నాకు తెలిసి ఆయన సినిమాలో ఎప్పుడు బ్యాడ్‌గా పెర్ఫార్మ్ చేయలేదు. బ్యాడ్‌గా పెర్ఫార్మ్ చేశాడంటే నాకు తెలిసి ఒకే ఒక సినిమా. నాకు పిచ్చి లేసింది. అది మన కృష్ణవంశీ గారి 'నక్షత్రం'. అంతే అంటే ఆ సినిమాలో అందరూ
అందరూ దరిద్రంగా నటించారనుకో అది వేరే విషయం. బట్ యాహ్! 'ప్రకాష్ రాజ్' గారైతే ఈస్ వెరీ గుడ్. 'బ్రహ్మానందం' గారి కామెడీ అయితే నాకెందుకో అస్సలు పని చేయలేదురా. అంటే అది అంటే అక్కడ నవ్వుకోవడానికి ఏం లేదు. 'ఎంఎస్ నారాయణ' గారి కామెడీ కూడా అసలు ఏం లేదు. యాక్చువల్లీ 'నాగార్జున' గారు, 'సౌందర్య' గారు వాళ్ళిద్దరు జరిగే మధ్య సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి నీకెక్కువ నీకెక్కువ నవ్వొస్తాయి. ఈ 'బ్రహ్మానందం' గారు, 'ఎంఎస్ నారాయణ' గారి కామెడీ కంటే. దాని తర్వాత 'ఎల్‌బి శ్రీరామ్' గారు అంటే ప్రతి సినిమాలో ఒకరు ఉంటారనమాట. ఏందంటే ఒక మంచి మనసున్నోడు. కానీ వాడికి అన్యాయం జరిగినప్పుడు నువ్వది ఫీల్ అయ్యి, అరే! నీకు ఒక ఎమోషన్ కలిగిస్తారు గదా! అది సో, ఒక ఎమోషనల్ క్యాటలిస్ట్ ఈ సినిమాలో. అంటే 'ఆజాద్' గారు మారడానికే యాక్చువల్లీ ఆయనే అనమాట. అండ్ హీ ఈజ్ వెరీ గుడ్. హీ ఈజ్ వెరీ గుడ్ యాస్ వెల్. అండ్ బేసిక్‌గా ఎమోషనల్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ లేకపోతే హైప్ మ్యాన్ క్యారెక్టర్స్. హైప్ మ్యాన్ ఏంటంటే 'బాహుబలి' సినిమాలో ఆయన పేరేందో నాకు గుర్తులేదు గానీ ఒక్కడు సినిమాలో గూడా ఉంటారు. ఏందంటే ఎందుకేడుస్తున్నార్రా? మా ఎందుకేడుస్తున్నారు? దేవుడు మనతో పాటు ఉండాలిరా! సంబరాలు చేసుకో అంటే ఒక ఆయన అంటారు కదా! బేసిక్‌గా ఆయనకు ముందు ది ఓజీ ది ఓజీ వాస్ ఎల్‌బి శ్రీరామ్ గారు. ఇంకోటేంటంటే 'తనికెళ్ళ భరణి' గారు ఒక టిపికల్ విలన్ అడ్వైజర్ రోల్‌గా చేస్తారు. అండ్ అంటే ఆయన ఎప్పుడు మంచిగా చేశారు. నాకు ఈ సినిమాలో చూసే కొద్దీ జ ఆహ్, 'జల్సా' సినిమా గుర్తొచ్చింది. ఆయన నటించే రోల్. బట్ యాహ్! బేసిక్‌గా అట్లాంటిది కదా! దాని తర్వాత లెజెండరీ నటులు 'నూతన్ ప్రసాద్' గారు, 'రఘునాథ్ రెడ్డి' గారు వాళ్ళిద్దరికి క్యామియోస్ ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అయితే వాళ్ళు మంచిగానే చేశారు ఎవరైతే ఉన్నారో. సో, యాహ్! అది యాక్టింగ్ సంగతానికొస్తే. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే చాలా చెప్పుకోవడానికి ఉంది. బట్ ఎంత టు ద పాయింట్‌గా మనం చెప్పగలిగేదేంటంటే నేను ప్రయత్నం చేస్తాను. సో, ఆబ్వియస్‌గా ఇది మన 'తిరుపతి స్వామి' గారి సెకండ్ తెలుగు మూవీ ఆఫ్టర్ 'గణేష్'. సో, 2 సినిమాలు ఒక సెట్టింగ్ అనమాట. ఏందంటే 'గణేష్' సినిమా మెడికల్ మాఫియా గురించయితే 'ఆజాద్' సినిమా టెర్రరిజం గురించి. సో, ఈ సినిమా బేసిక్ లైన్ ఏందంటే ఒక జర్నలిస్టు ఒక ఫేక్ సూపర్ హీరో లాగా బేసిక్‌గా ఒక ఫేక్ పాత్రని సృష్టించి సమాజంని ఇన్‌స్పైర్ జేయడం అనేదే ఈ లైన్ ఏదైతే ఉందో అది ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ గారి 'మెయిన్ ఆజాద్ హూన్' సినిమా నుండి ఆ లైన్ వాళ్ళు తీసుకున్నారు. అదే స్టోరీ లైను తీసుకొని మా తెలుగు సెన్సిబిలిటీస్‌కి వాళ్ళు మార్చి సిస్టర్ సెంటిమెంట్ యాడ్ చేసి మాకు సినిమా ఇట్లా ప్రెజెంట్ చేశారాయన. సో, నీకు సినిమాలో నువ్వు గమనిస్తే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయి. యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది, నీకు యాక్షన్ కావాలనా, కామెడీ కావాలనా, రొమాన్స్ కావాలనా, సస్పెన్స్ కావాలనా, డ్రామా కావాలనా, నీకు అన్నిటికంటే ఎమోషన్ కావాలా? సో, నీకు సినిమాలో అన్నీ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నిజం చెప్తున్నా నీకు పిచ్చలైట్ అనిపిస్తది. ఏందంటే, అరె! ఏముందిరా ఈ సినిమాలో ఇట్లా వెళ్ళడానికి. కానీ చెప్తున్నా సెకండ్ హాఫ్ ఉంటదిరా అసలు అద్భుతమైన ఎమోషన్‌తో నేను పిండేసి, నింపేసి సెకండ్ హాఫ్ ఎక్సలెంట్‌గుంటది. ప్రతి సీను, ప్రతి షాట్ పనిచేస్తది. అండ్ ఇది బేసిక్‌గా టేల్ ఆఫ్ 2 హాల్ఫ్స్. ఇప్పుడు ప్రెజెంట్ డే సినిమాలు మీరు చూస్తే వాళ్ళకుండేది ఒక ప్రాబ్లమ్ ఏందంటే, ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తది. సెకండ్ హాఫ్ రాడ్ ఉంటది. నీ పేషెన్స్ అంతా టెస్ట్ అవుతది. ఇదైతే ఉల్టా. ఇక్కడైతే సెకండ్ హాఫ్ ఏముండదు. సారీ ఫస్ట్ హాఫ్ ఏముండదు. కానీ సెకండ్ హాఫ్ అది చాలా అద్భుతంగా ఉంటది. సో, నాకు యాక్చువల్లీ ఏమనిపించిందంటే, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ నాకు చాలా కూల్ అనిపించింది. ఏదంటే, సౌందర్య గారు ఒక పాత్రని క్రియేట్ చేస్తది. ఆ పాత్ర పేరు ఆజాద్. అండ్ దెన్ ఫన్నీ విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాగార్జున గారి క్యారెక్టర్ జస్ట్ హ్యాపెన్స్ టు బి ఆడికి సేమ్ పేరుంది. అట్లనే. అంటే అంటే స్టోరీ పరంగా వాళ్ళు కావాలని చేశారు. బట్ ఏందంటే, రియల్ లైఫ్‌లో అంటే దానికుండే ఒక ఛాన్స్ ఏంటి? చాలా తక్కువ గదా! సో, ఆమె సృష్టించే క్యారెక్టర్ పేరు ఆజాద్. వీడి పేరు నిజంగానే చంద్రశేఖర్ ఆజాద్. బట్ ఇది యాక్చువల్లీ నేనిది గమనించాను. ఈ సినిమాలో ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా ఉందండి. అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఉంటాయి గదా! నేను అట్లా చేయట్లేదు. బట్ యాహ్! బేసిక్‌గా ఇవన్నీ నాకిష్టం. ఈ డీటెయిలింగ్ అవన్నీ నాకిష్టం. ఒక రైటర్‌గా నేను అయ్యే చూస్తా. ఏంటంటే, ఓహ్! వీడు ఇట్లా చేశాడు. ఎందుకంటే వీడిలా రాసాడు. అండ్ దీనికి అర్థం బేసిక్‌గా ఇది. అంటే ఆ సింబలిజం థీమ్స్ అండ్ డీటెయిల్స్, ఫోర్ షాడోయింగ్, సెటప్, పే ఆఫ్స్ అవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. సో, ఏందంటే ఇది యాక్చువల్లీ చాలా సింబాలిక్‌గా ఉంటది. ఎందుకంటే వాడు వాడొక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. సో, యాక్చువల్లీ వాడు ఆడికి ఆ పేరుంటది కోయిన్సిడెంటల్‌గా. బట్ అట్ ది సేమ్ టైమ్ యాక్చువల్లీ సినిమా ఎండ్ అయ్యే కొద్దీ వాడు కూడా స్వతంత్రం కోసం వాడు పోరాడుతూనే ఉంటాడు.
కానీ 'చంద్రశేఖర్ ఆజాద్' బ్రిటిష్ నుండి బ్రిటిష్ నుండి స్వాతంత్రం కోసం వాడు పోరాడితే, ఈ సినిమాలో వాడు దేనికోసం వాడు పోరాడుతున్నాడంటే, ఒక ఇండియా ఫ్రీ ఆఫ్ టెర్రరిజం. ఒక ఫ్రీ ఇండియా విత్ నో టెర్రరిజం కోసం వాడు పోరాడతాడు. అండ్ ఆఫ్‌కోర్స్ వాడు విజయం సాధిస్తాడు. ఏందంటే వాడు హైదరాబాద్‌కొచ్చేసరికి ఆజాద్ గాడు చెప్పే గొప్పలన్నీ ఆఫ్‌కోర్స్ అవి జనాల్లోకెళ్తాయి. అదే వీడి పేరిన్నాక నిజంగానే వీడే అని వాళ్ళనుకుంటారు. సో, ఏందంటే ఆమె జస్ట్ ఒక క్యారెక్టర్ సృష్టించి ఆమె కళ్ళ ముందు అది నిజమయ్యి బేసిక్‌గా అది నిజంగానే జరుగుతన్నదే అది నాకు చాలా కూల్ అనిపిస్తది. ఇది యాక్చువల్లీ ఒక సూపర్ హీరో మూవీ టెక్నికల్లీ. ఎందుకంటే సూపర్ హీరో మూవీస్‌లో ఏందంటే సూపర్ హీరో నువ్వు ఏ సూపర్ హీరో తీసుకున్నా సరే. వరల్డ్‌లో మోస్ట్ పాపులర్ సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్.' నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ హీరో 'బ్యాట్ మ్యాన్.' లేకపోతే బెస్ట్‌ది ఏంటంటే 'సూపర్ మ్యాన్.' జనాలకి ఎందుకు 'సూపర్ మ్యాన్' అంటే ఇష్టం ఏందంటే, జనాలకి ఒక ఆశయం ఉంటదనమాట. అంటే ఇది ఈ హోప్ ఎట్లా చెప్పాలి గానీ, ఒక ఆశయం తెప్పిస్తది జనాలకి లేకపోతే సమాజానికి. ఏందంటే సమాజంలో జరిగే దారుణాలు, లేకపోతే మేము అనుభవించే కష్టాలు ఏదైతే ఉన్నాయో మమ్మల్ని కాపాడడానికి ఎవడో ఒకడొస్తాడు. ఒక వెలిగే సూర్యుడిలాగా మనకొక నమ్మకం తెప్పించి ఎవడో ఒకడొస్తాడు. ఒక కాపరుంటాడని జెప్పి, అది బేసిక్‌లీ ద పాయింట్ ఆఫ్ ఎనీ సూపర్ హీరో మూవీ అనమాట. అండ్ ఈ సినిమాలో అంటే జస్ట్ అట్లా అవుతది. సో, దాని తర్వాత విలన్ యాంగిల్ ఉంటది. ఏందంటే నీకు దేశభక్తి అదే టెర్రరిజం వస్తది. పేట్రియాటిజం అండ్ టెర్రరిజం అనమాట. సో, 'దేవా' గాడి పేరేందంటే ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు. 'దేవా' అనేదే దేవుడు అనమాట. బట్ ఇన్ రియాలిటీ ఏందంటే వీడొక ముస్లిం టెర్రరిస్ట్ వాడు ఇండియాని అంతం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు వాడికి చాలా తెలివై ఉంటది. యాక్చువల్లీ వాడికి కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. విచ్ వాస్ ఇంట్రెస్టింగ్. బట్ యాక్చువల్లీ నువ్వు సినిమా ఎండ్‌కొచ్చేసరికి అసలు 'దేవా' అనేవాడు అంటే 'రఘువరన్' గారు యూ నో ఒక ప్లెయిన్ క్యారెక్టర్‌కి అంత ఎలివేట్ చేసాడు. ఎందుకంటే ఆయన అంత గొప్ప నటుడు కాబట్టి నీకట్లా కనిపిస్తది గానీ, ఈ సినిమాలో ఏంటంటే 'దేవా' గాడికి నిజంగానే అంత ఇంట్రెస్టింగ్ ఏముంది. ఎందుకంటే వాడికుండే ఒక మోటివ్ అనేది నిజంగా వాడికేం లేదు. వాడికేం కావాలి జస్ట్ వాడు ఇండియాని అంతం చేయడానికి ఉంటది. అది వాడు ఎందుకు చేసినాడనేది నేను నేను మీకు తర్వాత చెప్తాను. నాకు యాక్చువల్లీ ఈ సినిమాతో నాకుండే అదొక్కటే ప్రాబ్లమ్. అదేంటో నేను నేను తర్వాత చెప్తా. దాని తర్వాత హీరో గాడికేందంటే వాడు అంజలిని కలుస్తాడు. ఆమెతో రొమాంటిక్ ట్రాక్ అవుతది. బట్ యాక్చువల్లీ వాడికి ఆజాద్ ఉండాలంటే వాడికసలు ఎటువంటి ఇంట్రెస్టే లేదు. కానీ ఏందంటే ప్రతి సూపర్ హీరోకి వాడికి ఎట్లా అంటే ప్రతి సూపర్ హీరో అనేవాడు వాడొక కామన్ మ్యాన్. అంటే 90% వాడొక కామన్ మ్యాన్. వాడు ఆ సూపర్ హీరోగా మారడానికి ఒక కారణం ఉంటదనమాట. ఆ కారణం ఏంటంటే ప్రతిసారి ఉన్నప్పుడు ఒక సూపర్ హీరో వాడు అన్యాయాన్ని జూస్తాడు సమాజంలో. సో, ఏందంటే వాడు మళ్ళీ వాడు హైదరాబాద్‌కొస్తాడు గదా! 5,00,000 చెక్ కోసం చీటీ ఫండ్‌లో. అదే రోజు దేవగాడు ఆ బ్యాంకులని వాడు జేస్తే, ఎల్‌బి శ్రీరామ్ గారి ఆయన ఆయన కాచుకొని చనిపోయిన తర్వాత అది యాక్చువల్లీ ఆరంభం అనమాట. ఆజాద్ గాడి ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంటూ ద సూపర్ హీరో అంజలి అంటే అంజలి సృష్టించే సూపర్ హీరో అదే ఆజాద్ గాడికి ఆరంభం. ఆ హీరోలా మారటం. ఎందుకంటే ఓన్లీ ఈ ఆజాద్ గాడు ఓన్లీ వాడు అన్యాయం చూసిన తర్వాత అది వాడిని పర్సనల్‌గా అఫెక్ట్ అయిన తర్వాత అంటే వాడు పర్సనల్‌గా ఫీల్ అయిన తర్వాత అప్పుడు వాడు చేసాడనమాట. అంటే నేను ఆజాద్ అవుతాను. నేను జనాలకి నేను ఆశయాన్ని అవుతాను అని చెప్పి వాడికి మారడం అట్లా స్టార్ట్ అవుతదనమాట. సో, ఈ సినిమాలో 3 ఎమోషనల్ సీన్స్ ఉంటాయన్నమాట. 3 మెయిన్ ఎమోషనల్ సీన్స్. ఒకటి 'ఎల్‌బి శ్రీరామ్' గారి సీన్. దాని తర్వాత పట్టుచీర సీన్. దాని తర్వాత సిస్టర్స్ డెత్ సీన్. ఇవన్నీ ఈ 3 సీన్‌లు ఆ ఎమోషన్ ఎంత బాగా పండిస్తారంటే అద్భుతంగా ఆయన పండిస్తారు. అండ్ సిస్టర్ సెంటిమెంట్ గూడా అది చాలా అద్భుతంగా చేశారు సినిమా మొత్తం. అది ఫస్ట్ హాఫ్‌లో గానివ్వండి, సెకండ్ హాఫ్‌లో గానివ్వండి, ఆహ్, ఆ బంధం ఏదైతే ఉందో అది నువ్వు చాలా కనెక్ట్ అవుతావు. సో, చాలా అంటే చాలా బావుంటది. సో, దాని తర్వాత ఈ సినిమా యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ నువ్వు ఈ సినిమా సూపర్ హీరో సినిమాగా చూడొచ్చు, కమర్షియల్ సినిమాగా చూడొచ్చు, యాక్షన్ మూవీగా చూడొచ్చు. అట్ ది సేమ్ టైమ్ విజిలాంటీ మూవీగా కూడా చూడొచ్చు. సో, విజిలాంటీ మూవీ ఏంటంటే బేసిక్‌గా ఇప్పుడు అధికారమా? బేసిక్‌గా ఇప్పుడు చట్టం ఉంటదండి. చట్టం సరిగ్గా పని చేయలేనప్పుడు ఒకడేం చేస్తాడంటే, వాడి చట్టం వాడి చేతిలోకెళ్ళి సమాజంలో అంటే వాడు
చట్టం వాడి చేతుల్లోకి తీసుకొని సమాజంలో వాడు పనులు చేస్తూ ఉంటాడు. అంటే వాడు నేరాలు చేశారా? వాడు మంచి చేసినాడనేది అక్కడ ఒక సన్నటి గీత ఉంటదనమాట. ఈడు మంచి చేసినాడు, చెడు చేసినాడనేది చాలా మందికి తెలీదు. అది బేసిక్‌లీ ద పాయింట్ ఆఫ్ ఆహ్, బేసిక్‌లీ ద పాయింట్ ఆఫ్ విజిలాంటీ సినిమాలనమాట. సో, అండ్ దెన్ ఈ లాజిక్ ఏందంటే ఎక్కడొస్తదంటే పోలీసోళ్ళు ఈ సినిమాలో ఉన్నారు. కానీ వాళ్ళకస్సలు చేత కాదు. ఎందుకంటే ప్రతిసారి దేవగాడొస్తాడు. ఆడెవడో కాచుఫారు తప్పుతాడు. వీళ్ళకైతే దిక్కే లేదనమాట. ఓకే. సో, పోలీసోళ్ళు దేవగాడిని వాళ్ళు పట్టుకోలేరు. సో, ఇప్పుడు జనరల్‌గా విజిలాంటీ సినిమాలు ఏందంటే 'బ్యాట్‌మ్యాన్' అనేది ఒక విజిలాంటీ. సో, మీరు 'బ్యాట్‌మ్యాన్ బిగిన్స్‌లో' చూస్తే మీకప్పుడే అర్థమవుతది ఏందంటే గార్డెన్ గాడికి బ్యాట్‌మ్యాన్ వచ్చినప్పుడు అంటే డిపార్ట్‌మెంట్‌లో అందరిని వాడు దేశేస్తాడు. గార్డెన్ గాడు ఒక్కడే ఒరేయ్! వీడు సమాజానికి ఏదో ఉపయోగపడి చేసినంట్రా అని చెప్పి వాళ్ళిద్దరు స్నేహితులయ్యి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఓకే. సో, జనరల్‌గా విజిలాంటీ సినిమాలో ఏందంటే పోలీసులు ఒక విజిలాంటీ చేసే పనులకి వాళ్ళు యాక్చువల్లీ అగెయిన్స్ట్‌గా ఉంటారు. కానీ ఈ సినిమాలో వాళ్ళు యాక్చువల్లీ ఆజాద్ గాడికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఏందంటే అంటే వాడిని సపోర్ట్ అంటే 'నాగార్జున' గారు స్పెసిఫిక్‌గా వాళ్ళు సపోర్ట్ జేయరు. ఆ ఐ ఆ ఐడియా ఉంది గదా! ఆ ఆలోచన ఏదైతే ఉందో సమాజంలోకెళ్ళే ఒక ఆలోచన ఏందంటే, ఆజాద్ అనే వాడు ఉన్నాడు. వీడి పనులు జేశాడు. సమాజంలో అన్యాయాన్ని కూల్చడానికి అనే ఒక ఆలోచన ఉంది గదా! దాన్ని వాళ్ళు సపోర్ట్ జేశారు. ఇంకోటి నేనేం గమనించానంటే 'తిరుపతి స్వామి' గారి సినిమాల్లో తెలుగులో ఏంటంటే ఆల్మోస్ట్ నీకొక సోషల్ జస్టిస్ మూవీస్ లాగుంటాయి. అండ్ బేసిక్‌గా సమాజంలో జరిగే సమస్యల గురించి అండ్ హీరోలు దాని అగెయిన్స్ట్‌గా పోరాటం చేసే విధానం అట్లుంటాయి. బేసిక్‌గా ఆల్మోస్ట్ మన 'శంకర్' గారి టెంప్లేట్ సినిమాల్లాగా ఉంటాయి. ఏందంటే ఒక సమాజంలో జరిగే ఒక సోషల్ ఇష్యూని పట్టుకొచ్చి దానికి మనం పోరాడదాం అని చెప్పి. ఎందుకంటే 'గణేష్' సినిమాలో ఇందాకడ చెప్పాను. 'గణేష్' సినిమాలో నీకు మెడికల్ మాఫియా ఉంటది. 'ఆజాద్‌లో అయితే టెర్రరిజం ఉంటది. సో, యాహ్! అది బేసిక్‌గా. అట్ ద సేమ్ ఇవన్నీ సినిమాల పాజిటివ్స్ అంటే ఇంట్రెస్టింగ్. ఇట్లానే చూడొచ్చు. ఈ సినిమాలో నాకెక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే, నాకు యాక్చువల్లీ ఈ దేశభక్తి పార్ట్ ఉంది గదా! ఎందుకో నేను జెప్తా. సో, ఏందంటే డైరెక్టర్ గాడు విలన్‌కి హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ ఎయడానికి, లేకపోతే విలన్ గాడికి మోటివ్ ఇవ్వడానికి వాడు ఇండియా, పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వాడాడు. ఇది అంటే నేను అర్థం చేసుకునేది అంటే ఈజియెస్ట్ వే ఏంటంటే నువ్వు ఎమోషన్ జనరేట్ చేయడానికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుండి అట్లా సాగదీస్తూ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ డేలో కూడా అట్లా సాగదీస్తూ ఉంటుంది. ఓకే. అదండి ఆడియన్స్ పరంగా విలన్ గాడు వాళ్ళు కూడా దేశిస్తాడు వాడు పాకిస్తాన్ ఉన్నవాడైతే. ఇది నాకెక్కడ ప్రాబ్లమ్ అనిపించిందంటే, మనకి స్టెరియోటైప్స్ ఉంటాయి గదా! స్టెరియోటైప్స్ ఏందంటే, ఇప్పుడు ఎవడైనా చెన్నై ఇది నీకు యాక్చువల్లీ బాలీవుడ్ సినిమాల్లో నీకు చాలా కనిపిస్తాయి. ఏందంటే, అక్కడ సౌత్ ఇండియన్ ఉన్నాడంటే వాడు ఆటోమేటిక్‌గా వాడు మద్రాసి. ఆడు లుంగీ యేసుకుంటాడు. ఆడికి పెద్ద బొట్టుంటది. ఆడికి విపరీతమైన ఆడికి అద్భుతమైన ఒక లాంగ్ పేరుంటది. దాని తర్వాత ఇవన్నీ వాడు చేసాడు. అంటే అదే అదే గదా! స్టెరియోటైప్స్. మన తెలుగు సినిమాలు గూడా ఉంటాయి. అది అది వేరే విషయం అనుకో. కానీ ఏందంటే, ఇది మీడియా మిమ్మల్ని ఎట్లా కండిషన్ జేసిందంటే, అంటే ఇదంతా చెప్పే గదా! నాకీ రాఘడి గారు గుర్తొచ్చారు. లేదు. ఇది నా పాయింట్ కాదు. నేను సింపుల్‌గా చెప్తున్నా. ఓకే. ఎందుకంటే సినిమా అనేదే ఒక మాస్ మీడియా. ఓకే. సో, ఎ నాకెట్లా అనిపించిందంటే మీడియా నేనెట్లా కండిషన్ జేశానంటే, ప్రతి పాకిస్తానీవోడు ఒక టెర్రరిస్ట్‌గా చూపియడానికి అంటే, ఒక టెర్రరిస్టు అని చూపియడానికి మన సినిమాలు తెలుగు సినిమాలొకటే, ఇండియన్ మూవీస్ ఒకటే కాదు, హాలీవుడ్ సినిమాలు గూడా వాళ్ళదే చూపిస్తారు. అంటే మన సినిమాలు అట్లా చూపిస్తారు. ఇక్కడ బాటమ్ లైన్ ఏందంటే, ప్రతి దేశంలో చెడ్డవాళ్ళుంటారు. బట్ సినిమా అనేది ఒక మాస్ మీడియా గాబట్టి, ఇది జస్ట్ అంతకంటే రీఇన్ఫోర్స్ చేశాననమాట. సో, నేను సింపుల్‌గా చెప్తా. పాకిస్తాన్ దేశంలో ప్రతి ఒక్కడు టెర్రరిస్ట్ కాదు. పాకిస్తాన్‌లో యాక్చువల్లీ చాలా మంది మంచోళ్ళుంటారు. యూనో ఇండియాని ప్రేమించే వాళ్ళుంటారు. అట్ ది సేమ్ టైమ్ యాహ్! అట్లా చాలామంది మంచి మంచి మనుషులుంటారు. కానీ మన సినిమాలో ఎట్లా చూపిస్తున్నారంటే పాకిస్తాన్‌లో వాడు ప్రతి ఒడు టెర్రరిస్టు. ఇది, అది అని అది నాకస్సలు నచ్చదు. కానీ స్టోరీ పరంగా రాసేవారు వాళ్ళెందుకు చేశారో నాకర్థమైంది గానీ నాకైతే దానికొక ప్రాబ్లమ్ ఉంది. అది బేసిక్‌గా నాకిష్టం లేదంతే. బట్ ఏందైనా సరే వాళ్ళ సినిమాలో అట్లనే తీశారు.
సో, అది రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తా అంటే అది రైటింగ్ సంగతానికొస్తే, ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే ఇప్పుడు 'తిరుపతి స్వామి' గారు ఇయన్నీ పక్కన పెడితే, లేకపోతే ఇదంతా అయిన తర్వాత 'ఆజాద్' అనే ఒక సినిమా ఒక చాలా వెల్ మేడ్ కమర్షియల్ మూవీ. అద్భుతమైన యాక్షన్ ఉంది. అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి. మంచి పాటలున్నాయి. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అండ్ నన్నడిగితే యాక్చువల్లీ ఇదొక క్లాసిక్ సినిమా. ఎందుకంటే నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఒక ఎక్సలెంట్ సెకండ్ హాఫ్‌తో సినిమాని బేసిక్‌గా ఎలివేట్ చేస్తది. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ హమ్మా! దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్. సో, యాహ్! ఇంకేమైనా చెప్పాలంటే ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. బట్ యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే నేనొకటే చెప్తా. యాహ్! సాంగ్స్ ఇన్ బీజీఎం బై మణి శర్మ. యాహ్! ఒకటే. క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాల్లో 6 పాటలుంటాయి. నన్నడిగితే 5 అంటే 6 పాటల్లో 5 పాటలు క్లాసిక్ అని అంటే నేను జెప్తాను. ఆ సినిమాలో వీకెస్ట్ సాంగ్స్ 'సో సో 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 సోనారే' ఆ పాట ఉంటది గదా! అదొక్కటే నాకు వీక్ అనిపిచ్చింది. కానీ ఈ సినిమాలో 6 పాటలుంటాయి. సో 'కోయిల కోయిల' రిటన్ బై సుద్దాల అశోక్ తేజ గారు, 'కళానికో' రిటన్ బై వేటూరి గారు, 'చెమ్మ చెక్క చెమ్మ చెక్క' రిటన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, 'సో సో సోనారే' రిటన్ బై చంద్రబోస్ గారు, 'సుడిగాలిలో' రిటన్ బై వేటూరి గారు అండ్ 'హే హే నాయక' రిటన్ బై వేటూరి గారు. ఇందాక చెప్పినట్టు ఈ పాటలు నేను చాలా అంటే వినేవాడిని. ఆహ్, బట్ యాహ్! ఇది టిపికల్ మణిశర్మ గారి ఆల్బమ్. ఏందంటే మెలోడీస్ అండ్ వెరైటీగా ఉండే ఒక సాంగ్స్ అద్భుతమైన ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో నా ఫేవరెట్ పాట ఏంటంటే ఆహ్, చెమ్మ చెక్క చెమ్మ చెమ్మ చీకంతలో చెమ్మ చెక్క చెమ్మ చెక్క సగింతలో సరదాల సంగీతంలో అదమితంతు ఉన్నాయి. అది నా ఫేవరెట్. బట్ యాహ్! ఈ సినిమాల్లో 2 అంటే 3 ఉన్నాయి. అది నేను చెప్తా. సో, ఫస్ట్ ఏంటంటే 'అభిజిత్' గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. మీకు 'మేహునా' సినిమా ఉంది గదా! తుझे न मैंने देखा तुझे न मैंने जाना वो खो गया वो खो गया ఓ తెర మేర ఖుషబూ తుమే తో మేరే జానా ఆ పాట ఉండదు కదా! సో, అది పాడింది 'అభిజిత్ భట్టాచార్య' గారు. ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ వెరీ రేర్ అనమాట ఆయన తెలుగులో పాడడం. బట్ యాహ్! కోయిల కోయిల కొల కోయిల అరె కోయిల కోయిల కొల కోయిల దమ్మరదం ఇది బ్రహ్మరథం తన తందనన తన అదంతా ఉంటది కదా! సో, యాహ్! అభిజిత్ గారు చాలా రేర్‌గా ఉంటది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇది యాక్చువల్‌గా ఒకటి కామెడీ చేసాను. నాకు తర్వాత తెలిసింది. ఈ పాట ఎక్కడో ఇన్నట్టుంది అని చెప్పి సో, 'నరసింహుడు' సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'రాజమండ్రికే రంగసాని రంభజాంగిరి పాలకొల్లులే పడుచులెక్కయి పడుచులంగిరి చెక్కిలి గిలిగిలి అరమేస్తా చెక్కిలి గిలిబిలి తరిమేస్తా కాసుకో ఇక చూసుకో' ఆ 2 ఉంటాయి గదా! సో, మీరు 'కోయిల కోయిలలో' చరణాలు వినండి. 'రాజమండ్రికే' పాటలో మీరు మీరు వినండి. 2 చరణాలు ఒకేలాగా ఉంటాయి. సో, యాక్చువల్లీ అది బేసిక్‌గా ఇంకొంచెం ఎక్కువ మిక్సీ కొట్టి, ఎక్కువ డప్పులు యాడ్ చేస్తే అది ఈజీగా 'రాజమండ్రికే' బట్ ఆబ్వియస్‌గా నాకు 'నరసింహుడిదే' ఎక్కువ నచ్చింది. ఏందంటే అంటే నా దాంట్లో నా ఫేవరెట్ సింగర్ అంటే 'శంకర్ మహాదేవన్' గారు ఉంటారు. దాని తర్వాత 'సుచిత్ర' గారు ఆయన కూడా నాకు చాలా ఇష్టం ఉన్న అంటే 'సుచి లీక్స్' ఉన్నా సరే స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆమె. ఎందుకంటే అంటే నేను 'డోలే డోలే' ఎట్లా మర్చిపోతాను అది నేను లిటరల్లీ నా జీవితాన్ని మార్చేసిన ఒక సాంగ్ అనమాట. జీవితాంతం గుర్తుండిపోయే ఒక పాట 'డోలే డోలే' అనమాట. బట్ యాహ్! నన్నడిగితే 'రాజమండ్రికే' ఇస్ వే బెటర్. ఆఫ్‌కోర్స్ అండ్ దాని తర్వాత 'చెమ చెక్క చెమ చెక్క' పీక్ ఎస్‌పీబీ గారు, పీక్ చిత్ర, పీక్ సిరివెన్నెల గారు, పీక్ వనశర్మ గారు. అసలు అమ్మా! కాంబినేషన్‌లో ఎన్ని పాటలొచ్చాయిరా! బట్ యాహ్! ఈ మొత్తం ఆల్బమ్ ఇందాక చెప్పినట్టు 'సొస్సు సోనారే' పాట తప్ప 6 ఔట్ ఆఫ్ ద 5 సాంగ్స్ క్లాసిక్ అంటే క్లాసిక్. ఇంకోటి నాకు చాలా ఇష్టమైన పాట ఏంటంటే 'సుడిగాలిలో తెగ ఊహల్లో తననానానానానాన తననానానా' ఎంత బావుంటదంటే అంత బావుంటది. అదే చెప్తున్నా కదా! మెలోడీసు అండ్ వెరైటీ ఆఫ్ సాంగ్స్ అద్భుతమైన ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో ఇది పీక్ మణిశర్మ గారి ఆల్బమ్. ఆ బీజీఎం కూడా బావుంటది. 'హమ్ సాథ్ హమ్ సాథ్' అదుంటది గదా! సో, యాహ్! అది గూడా బావుంటది. సో, యాహ్! ఓవరాల్‌గా ఇది ఒక యాహ్! మరొకసారి ఒక క్లాసిక్ ఔటింగ్ ఫ్రమ్ మణి గారు నన్నడిగితే. సినిమాటోగ్రఫీ బై చోటకే నాయుడు గారు యాక్చువల్లీ చాలా బావుంది. ఎందుకంటే 'దేవాకొండ' యొక్క లేయర్ అది.
లైక్ ఆ మొత్తం ఆ లైటింగ్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా! అంటే ఆ ఇమేజ్ పరంగా ఇది నీకు సేమ్ 'పోకిరి'లో నీకు అనిపిస్తది. మన ఫస్టు 'షాహిద్ షిందే' గారు ప్రే చేసిన ఆయన దండబెట్టినప్పుడు సో, అదంతా చాలా బావుంది. దాని తర్వాత 'సుడిగాలిలో' సెట్లుంటాయి గదా! ఆ సెట్‌లో వాళ్ళు తయారు చేసే విధానం, దానికుండే ఒక లైటింగ్ చాలా అంటే చాలా బావుంటాయి. నేను ఓ 2 చెప్తా దీని గురించి. కాపీ యూట్యూబ్‌లో చూసి అదేం బాలేదు. సో, మీరెళ్లి వైజయంతి ఛానెల్‌లో హెచ్‌డీ రీమాస్టర్డ్ సాంగ్స్ చూడు. 'ఆజాద్' సినిమాకి అన్నీ అప్‌లోడ్ చేశారు. చాలా అంటే చాలా అంటే చాలా బావుంటదనమాట. సో, యాహ్! అక్కడ నీకు తెలుస్తది లైక్ సినిమాటోగ్రఫీ ఎంత బావుందో. నెక్స్ట్ ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు. బావుంది. బట్ సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే వరస్ట్. నీకు పేషెన్స్ ఎంత టెస్ట్ చేసినా అంటే అంత టెస్ట్ చేస్తది. పెట్టే సిట్యుయేషన్స్ ఎంత దరిద్రంగున్నాయంటే అంత దరిద్రంగున్నాయి. అంత వరస్ట్‌గున్నాయి. బట్ అవి పక్కన పెడితే నీకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు కాబట్టి యాహ్! 'మార్తెల కే వెంకటేష్' గారు చాలా మంచిగా చేశారు. ఆర్ట్ వర్క్ బై శ్రీనివాసరాజు గారు చాలా బావుంది. దేవకొండే ఒక ఆ లేయరు, అక్కడికుండే బిల్డింగ్స్, దాని తర్వాత ఆ విలేజ్ హౌస్ అంటే వాళ్ళ ఊర్లో ఉండే ఒక ఇల్లు, ఆ మొత్తం ఊరు అట్మాస్ఫియరు ఆయన సృష్టించే విధానం మొత్తం ఎక్సలెంట్‌గున్నాయి. సో, ఆర్ట్ వర్క్ కూడా చాలా బావుంది. ఫైట్స్ బై కర్నల్ కర్నల్ మాస్టర్ అండ్ థ్రిల్లర్ మంజు యాహ్! బావున్నాయి. నన్నడిగితే బెస్ట్ ఫైట్ క్లైమాక్స్. ఎందుకంటే దాంట్లో ఉండాల్సింది ఎమోషన్. అదే నీకు ఫైట్‌తో కనెక్ట్ అవ్వాలంటే ఉండాల్సిన ఎమోషన్ కదా! సో, వాడు చెల్లి చచ్చిపోయింది. లేకపోతే చెల్లెలు చనిపోయింది. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' దానికి ముందు చనిపోయాడు. సో, ఈడిని చంపడానికి వీడొస్తాడు గదా! ట్రైన్ మీద. యాక్చువల్‌గా ఒక మూవీ ట్రైన్ మీద వాళ్ళకి అది షూటింగ్ చేయడం అనేది అది గూడా అంటే సినిమాటోగ్రఫీ మనకి ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఆహ్, ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి 'చోట' గారికి బేసిక్‌గా. సో, క్లైమాక్స్ అనేది ది బెస్ట్ బికాజ్ నీకు కావాల్సిన ఎమోషన్ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ 'నాగార్జున అండ్ సౌందర్య' గారు చాలా అంటే చాలా బావుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అంత అందంగా కనిపిస్తారు. సో, కాస్ట్యూమ్ డిజైన్ కూడా చాలా బావుంది. ఓవరాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బై వైజయంతి మూవీస్ ఒకటే అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్. ఎందుకంటే వాళ్ళు యూ నో మొదటి రోజు నుండి డే 1 నుండి వాళ్ళు ఆల్‌వేస్ అద్భుతమైన బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో వాళ్ళెప్పుడు సినిమా తీస్తారు. అండ్ 'ఆజాద్' అనే సినిమా అది 'ఆజాద్' అనే సినిమా కూడా ఇట్స్ నో డిఫరెంట్. 'ఆజాద్' సినిమా కూడా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సో, నీకు ఆ ఎఫర్ట్ కనిపిస్తది. అండ్ యూ నో నీకా క్వాలిటీ కనిపిస్తది. సినిమా చూసే విధానంలో. సో, యాహ్! అమేజింగ్. పర్ఫెక్ట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే ఒక కూల్ స్టోరీతో, ఒక క్లాసిక్ ఆల్బమ్‌తో, అద్భుతమైన అద్భుతమైన ఎమోషనల్ సెకండ్ హాఫ్‌తో అండ్ అద్భుతమైన పెర్ఫార్మన్సెస్ ఫ్రమ్ 'నాగార్జున' గారు, 'సౌందర్య' గారితో 'ఆజాద్' అనే ఒక సినిమా అద్భుతమైన రీపీట్ వాల్యూ ఉంది. అండ్ నన్నడిగితే వర్తీ ఎనఫ్. సినిమా వర్త్ వర్మ టు బి కాల్డ్ ఎ క్లాసిక్ అనమాట. 23 సంవత్సరాలు అయినా సరే, నీకు ఈ సినిమాలో నీకు ఒక్క సెకండ్ బోర్ కొట్టదు. అండ్ అర్లీ 2000స్‌లో ఈ సినిమా వన్ ఆఫ్ ద వెల్ మేడ్ యాక్షన్ మూవీస్‌గా డెఫినిట్‌గా అంటే ఇంకా అట్లానే ఉందనమాట. అంటే ఇట్ రిమైన్స్ ఎర్లీ 2000స్‌లో వన్ ఆఫ్ ద వెల్ మేడ్ యాక్షన్ మూవీస్ అనమాట. సో, ఇంకా అదే. బట్ నెక్స్ట్ ఫ్రైడే మీరు వింటారు. ఆ సినిమా పేరేంటంటే 'శ్యామ్ సింగర్ రాయ్' మళ్ళీ చూడడం జరిగింది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఈ వరకు ఏమైనా మారిందంటే పెద్దగా ఏం మారలేదు. సో, మీరు ఫ్రైడే వింటారు. సో, దట్ ఈస్ ఆల్. సారీ ఫర్ ద డిలే బట్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఎపిసోడ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. విల్ సీ యూ ఆన్ ఫ్రైడే. అండ్ మరొకసారి అంటే ఫ్రైడే విన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. మరొకసారి అందరూ టేక్ కేర్. హ్యావ్ ఎ ఫాంటాస్టిక్ డే. ఎంజాయ్ సలార్, ఎంజాయ్ డున్‌కి. ఫ్రెండ్స్ మీరు చూసి పండగ చేసుకోండి. విల్ సీ యూ ఆన్ ఫ్రైడే. ఓకే. టేక్ కేర్. బై బై.